Yes, only digit type letter S if it is clear. Okay. Anybody, please. Yes, fine. Thank you so much. And another thing, మనం ఇంకా సెషన్కి వెళ్ళక ముందు ప్రీ రిక్విజిట్స్ ఉన్నాయి కొన్ని, నేను దాన్ని మీతో చేపించిన తర్వాత వి విల్ గో. ఓకే. అండ్ అదర్ థింగ్, నాకు కొంచెం థ్రోట్ కంజెషన్లో ఉంది. సో హోప్ మై వాయిస్ ఈజ్ క్లియర్ అండ్ ఫైన్. ఈజ్ ఇట్ ఫైన్? Fine, F-I-N-E or F-I-N-E, you just type. My voice is fine, right? Okay, fine. Okay, so next, ప్రీరిక్విజిట్ అన్నాను కదా, ఒక్క నిమిషం అయినా ఒక 30 సెకండ్స్ అనే టైం తీసుకొని ఒక స్మాల్ పీస్ ఆఫ్ పేపర్, ఒక పెన్ దగ్గర పెట్టుకోండి. 1 వర్డ్ ఆఫ్ నోట్ మేకింగ్ చేసుకోండి. హూ రియల్లీ వాంట్, దీన్ని మీరు ఈరోజు చెప్పిన సెషన్ని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు 30 మినిట్స్, 30 సెకండ్స్, 1 మినిట్ ఇంకా టైం పడుతుంది సెషన్ స్టార్టింగ్కి. క్విక్గా గ్రాబ్ యువర్ పీస్ ఆఫ్ పేపర్ అండ్ పెన్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి థింగ్ ఏంటంటే, మనం చాలా యాక్టివిటీస్తో యాజ్ ఎ మెమరీ కోచ్గా మీతో తెలియకుండానే మీతో ఒక బ్రెయిన్ జిమ్ కూడా చేపిస్తాను. రీకాలింగ్ క్యాపబిలిటీస్లో మీ యొక్క కాన్ఫిడెన్స్ ఏంటో కూడా మీకు ఆ కైండ్ ఆఫ్ థింగ్ మీతోనే చేపిస్తాను. ఇక్కడ మనకు పార్టిసిపెంట్స్ 29 మెంబర్స్ ఉన్నారండి. 29 మెంబర్స్. అట్లీస్ట్ నాకు 25 మెంబర్స్ అయినా చాట్ బాక్స్లో ఇంటరాక్టివ్గా ఉండాలి, కనెక్టెడ్గా ఉండాలి. కనెక్టెడ్గా అంటే మీ ఐస్ ఆన్ ద స్క్రీన్, మీ హ్యాండ్స్ ఆన్ ద కీబోర్డ్. వెన్ ఎవర్ ఐ ఆస్ సమ్ క్వశ్చన్, నేను ఎప్పుడైనా ఆన్సర్ చేయమన్నా, ఎక్నాలెడ్జ్ చేయమన్నా, యూ జస్ట్ టైప్ దట్. ఓకే. ఎస్ ఆర్ నో. ఓకే. లేకపోతే ఆ ఆన్సర్ కానీ మీకు తెలియకపోతే రాసిన వాళ్ళు ఉంటారు కదా, అది తెలిసిన తర్వాత కూడా యూ టైప్ ఫ్రమ్ యువర్ ఎండ్. ఓకే. దాని యొక్క వాల్యూస్, దానివల్ల ఏమొస్తుందో కూడా మనం తెలుసుకుంటూ పోతాం. ఓకే. యా, పీపీటీ షేర్ చేస్తాను సార్. ప్లీజ్ శ్రీనివాస్ గారు, నేను మళ్ళీ చెప్పాను, ఇంకా టైం ఉంది. ప్రీ రిక్విజిట్ మోడ్లో ఉన్నాం మనం. ఓకే. ఎస్. సో ప్లీజ్ లిజన్ టు మీ, డోంట్ రష్. ఎక్కడికి రష్గా ఫీల్ అవ్వకండి. వేరే థాట్స్ ఏమీ లేదు. పీపీటీ ఇంకా షేర్ చేయలేదు, నాకు కనపడట్లేదా, ఇవన్నీ టెన్స్డ్ మోడ్. నో పీపీటీ, ఐఎమ్ షేరింగ్. నేను ఏమైతే చూపిస్తానో అది ఆటోమేటిక్గా మీకు చెప్పే చేస్తాను. ఓన్లీ యూఆర్ ఆల్ వాచింగ్ మై ఫేస్. ఓకే. ఆర్ యూ విత్ మీ? ఎస్, టైప్ ఎస్. 30 మెంబర్స్ ఉన్నారు. అట్లీస్ట్ 20 మెంబర్స్ నుంచి నాకు ప్రతిసారి అక్నాలెడ్జ్మెంట్ రావాలి. ఆ 20 మెంబర్స్ చెప్తున్నాను, ఆఫ్టర్ ద సెషన్ మీ లైఫ్కి యూజ్ చేసుకుంటారనమాట. అదర్వైజ్ ఇట్ విల్ గో లైక్ దట్. ట్రస్ట్ మీ. ఎప్పుడైనా మీరు కంటెంట్ని వాడుతూ చేస్తేనే ఉంటారు, కనెక్టెడ్గా ఉంటారు. ఒక్క నిమిషంలో ఎందుకు కూడా చెప్తాను సెషన్లో. ఓకే, ఫైన్. ఈ మాట గుర్తుపెట్టుకోండి. సెషన్ వచ్చినప్పుడు మీరే కనెక్ట్ చేసుకుంటారు. సో నెక్స్ట్ లాస్ట్ పాయింట్ స్టార్ట్ చేసే ముందు, ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద డే. కొంతమందికి వర్క్ నుంచి వచ్చారు. ఓకే. యాజ్ ఎ మెమరీ కోచ్, ఓకే, మన హార్ట్ అనేది ఆల్వేస్ కొట్టుకుంటూ ఉంటుంది. మన మైండ్ అనేది ఆల్వేస్ థింక్ చేస్తుంటుంది. దాని పని అదే. సో ఇది ఎప్పుడు థింక్ చేస్తుంది. ఎప్పుడైనా కట్టేసినప్పుడే ఆ థింకింగ్ ఆపేస్తుంది. దీన్ని ఆపాలంటే ఒకటే ఒక ఆప్షన్, ప్రపంచం మొత్తం కనపడకుండా చేయాలి. దానికి ఏం చేయాలి మనం? ఒక్కసారి ఆన్సర్ చెప్పండి. మనకు ప్రపంచం కనపడద్దు. కనపడుతున్నప్పుడల్లా, మనం చూస్తున్నప్పుడల్లా అది ఆటోమేటిక్గా స్టార్ట్ చేస్తూనే ఉంటుంది. ఇంకా ఆలోచన. కళ్ళు తెరిచినప్పుడు, ఓకే, కళ్ళు మూసినప్పుడు కొంచెమైనా. ఎగ్జాక్ట్లీ. యా, వర్ధన్ గారు, పర్ఫెక్ట్. క్లోజ్ ఐస్. సో పాసిబిలిటీ ఉంటే క్లోజ్ చేయండి ఐస్. ఓకే, మేము క్లోజ్ ఐస్ చేయకుండా కూడా మేము చేయగలమంటే యూ డూ, ఇట్స్ అప్ టు యూ. ఓకే. సో జస్ట్ 1 మినిట్ క్లోజ్ యువర్ ఐస్, బికాజ్ ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద డే. మీరు మార్నింగ్ అంతా ఏవో పనులు వచ్చేసి ఉండుంటాయి. జస్ట్ బిఫోర్ గోయింగ్ టు ఒక థింగ్ అనమాట, స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఓకే. అది ఉన్నప్పుడు, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చెప్పే కంటెంట్ బాగా ఎక్కుతుంది. అందుకోసం ఐఎమ్ గోయింగ్ టు మేక్ దట్ ఎక్సర్సైజ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్. క్లియర్? సో జస్ట్ ఐ వాంట్ టు సీ ఆల్ యువర్ ఫేసెస్. పాసిబిలిటీ ఉన్న వాళ్ళు క్లోజ్ చేయండి. ఓకే. సో స్టే రిలాక్స్డ్. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. Relax. So take a deep breath and slowly release that. Deep inhale, slowly exhale. గట్టిగా గాలి పీల్చుకోండి ఒక్కసారి, నెమ్మదిగా వదిలేయండి. సో యు ఆర్ ఫీలింగ్ రిలాక్స్డ్. ఎక్కడైనా డిస్కంఫర్ట్ ఉంటే అక్కడికి మీకు దృష్టి పెట్టేసి డీప్ బ్రీత్ తీసుకోండి.
స్లోగా వదిలేసేయండి. స్లోగా వదిలేసేయండి. నేను చెప్పేదాకా ఐస్ చేసే ఉంచండి. ఓకే. క్లోజ్ చేసే ఉంచండి. క్లోజ్ చేసే ఉంచండి. సో యూ విల్ సీ ద మ్యాజిక్. యూ విల్ సీ ద మ్యాజిక్. ఓకే. సో చెప్పేదాకా క్లోజ్ చేసే ఉంచండి ఐస్. ఓకే. సేమ్ కంటిన్యూ. 2 more rounds. Take a deep breath and slowly exhale చేసేయండి. టేక్ ఎ డీప్ బ్రీత్. స్లోగా చేసేయండి. సో ఇప్పుడు చేతులు నెమ్మదిగా కళ్ళకు అడ్డు పెట్టుకొని ఆ చేతులు కవర్ చేస్తూ ఐస్ కవర్ చేస్తూ నెమ్మదిగా ఓపెన్ యువర్ ఐస్. ఆ తర్వాత చేతులు మీ కళ్ళ నుంచి అడ్డు తీసేసేయండి. ఓకే. సో పర్ఫెక్ట్. ఇస్ ఇట్ డన్? టైప్ ఎస్ ఎస్. అందరూ వచ్చేసారా? ఏబుల్ టు సీ మై స్క్రీన్? పర్ఫెక్ట్. 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 సో ఏం కనపడుతుంది మీకు? మెమరీ టెక్నిక్స్. ఈజ్ మై వాయిస్ అండ్ పిక్చర్ ఈజ్ విజిబుల్, రైట్? యా. సో మనం ఈరోజు ఈ టాపిక్స్ని కవర్ చేసుకోబోతున్నాం. ఓకే. అండ్ సో జస్ట్ ఇంకా నెక్స్ట్ 10 minutesలో మనం ఆటోమేటిక్గా జంప్ అయిపోతాం సెషన్లోకి. అండ్ ఫైన్. సో అగైన్ చెప్పినట్టుగా పెన్ పేపర్, ఫోకస్ ఆన్ ద కంటెంట్, నో డిస్ట్రాక్షన్స్ ప్లీజ్. క్లియర్? ఫైన్. సో మెమరీ టెక్నిక్స్ చెప్పే ముందు అసలు మనకు మెమరీ అనేది అన్ని చోట్ల అవసరమవుతుంది డే టు డేలో. ఓకే. స్టూడెంట్ దశ నుంచి, విద్యార్థి దశ నుంచి, ఈవెన్ రిటైర్మెంట్ తర్వాత కూడా మన యొక్క ఈ మెమరీ దాన్ని చేసుకుంటూ పోవాలి. దాన్ని చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. దాన్ని ఆ కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో పెట్టుకోవాలి. లేకపోతే డిఫరెంట్ కాన్సిక్వెన్సెస్, మతిమరుపు అనేది వస్తుంది. మిడిల్ ఏజ్కి వచ్చిన తర్వాత కీస్ పెట్టేసి దే ఆర్ సెర్చింగ్. ఓకే. కొంతమందికి వచ్చిన తర్వాత ఫీల్ అవుతారు, నాకు ఈ మధ్య మర్చిపోతున్నాను చాలా అని. అవి అన్నీ జరగడానికి రీజన్స్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. దాన్ని అవాయిడ్ చేయడానికి ఏంటో చూసుకుందాం. ఏం చేస్తే మనకి ఈజీ అవుతుంది. అలాగే స్టూడెంట్స్ కూడా చదివిన కంటెంట్ మర్చిపోతున్నాను, నాకు ప్రతిసారి మళ్ళీ చదవడం అవుతుంది, నాకు టైం సరిపోతుంది, ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత వెళ్ళే దారిలో నాకు ఇంత కంటెంట్ రాశాను గుర్తుంటుందా అనే టెన్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే. సో వాటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇఫ్ యు ఆర్ రెడీ ప్లీజ్ టైప్ రెడీ ఇన్ ద చాట్ బాక్స్. ఓకే. హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు కన్జ్యూమ్ దిస్ కంటెంట్ అండ్ ఇంప్లిమెంట్ ఇన్ యువర్ లైఫ్. ఓకే. జస్ట్ టైప్ రెడీ ఇఫ్ యు ఆర్. ఎస్, పర్ఫెక్ట్. యా, యా, పర్ఫెక్ట్. రెడీ, రెడీ. యా. ప్లీజ్ బీ ఆన్ మ్యూట్ అండ్ ప్లీజ్ హోస్ట్ ప్లీజ్ అందరినీ మ్యూట్ చేయరా? హోస్ట్గా ఉన్నవాళ్ళు ప్లీజ్ మ్యూట్ ఆల్ పర్సన్స్. మిడిల్లో ఏమైనా వాయిస్ని పడితే. ఓకే. యా, థ్యాంక్ యూ సో మచ్. యా, ఫైన్. సో ఇక్కడ ఒక ఫస్ట్ నేర్చుకునే ముందు ఏదైనా సబ్జెక్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా బ్రింగ్ ఇట్ ఆన్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ అండ్ ఇంట్రెస్ట్ అనేది ఇంపార్టెంట్. ఫైన్. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఓకే. మీ యొక్క మెమరీ క్యాపబిలిటీ ఎంత ఉందో చూద్దాం. ఓకే. ఎంతమంది ఉంటే అంతమంది టైప్ చేయండి. తెలియకపోతే తెలుసుకున్న తర్వాత కూడా టైప్ చేయండి. దట్ ఈస్ మేక్ యూ ఆర్ కనెక్టెడ్ అండ్ యూ ఆర్ లెర్నింగ్ దట్ థింగ్. ఓకే. ఫైన్. విచ్ యూ డోంట్ రిమెంబర్ ఆర్ రీకాల్. ఓకే. ఫైన్. ఒక హీరో ఉంటాడు. ఆ హీరో ఇట్లా మాట్లాడుతుంటాడు. ఆటోమేటిక్గా వెంటనే ఇంకెవడు సిచ్యువేషన్ వచ్చేసింది అనుకోండి, వెంటనే అతనితో వెళ్ళిపోతాడు. ఓకే. అలా హీరోయిన్ దగ్గర, అట్లా అందరి దగ్గర చేస్తూ బై ఛాన్స్ యాక్చువల్గా సేఫ్ గార్డ్ చేసుకుంటూ అట్లా అట్లా వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. అండ్ మారుతి ఈస్ ద డైరెక్టర్. వాట్ ఈస్ దట్ మూవీ నేమ్? డిస్ట్రాక్ట్ అయిపోయి వెంటనే అది మర్చిపోయి వెంటనే ఇక హీ విల్ కంటిన్యూ వాట్ ఎవర్ దట్. ఆటోమేటిక్గా ఇంపార్టెంట్ మీటింగ్ మాట్లాడడానికి వచ్చేసి వెంటనే ఫ్రెండ్ కలిసి అరే అనేసి అతనితో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు. పర్ఫెక్ట్. యా, గుడ్. సింధు గారు, నాని మూవీ. పర్ఫెక్ట్. యు ఆర్ రీకాలింగ్ దట్ వన్. సో వాట్ ఈస్ ద మూవీ నేమ్? చాలా కష్టమవుతుంది. పర్ఫెక్ట్ సౌజన్య గారు. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్. భలే భలే మొగాడిపోయి ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. ఇది ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఎన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చిందో తెలుసా? సో ఆటోమేటిక్గా
వీ నీడ్ టు గెట్ బ్యాక్ హూ ఈస్ ద హీరో ఫస్ట్ నాని మైట్ బి అక్కడి నుంచి కనెక్టెడ్ అయి ఉండొచ్చు. ఓకే, ఈజ్ దట్ కరెక్ట్ సౌజన్య గారు? ఆటోమేటిక్గా డైరెక్ట్గా వచ్చేసిందా? నానిని గుర్తు తెచ్చుకుని సినిమాకి వెళ్ళారా, లేకపోతే డైరెక్ట్ సినిమానే గుర్తొచ్చిందా? జస్ట్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. సో లైక్ దట్. ఓకే, అలా ఆటోమేటిక్గా నాని అన్న తర్వాత కూడా కొంతమందికి వచ్చి ఉంటుంది. పర్ఫెక్ట్. సి సౌజన్య గారు, మీరు ఫస్ట్ నాని అని గుర్తు తెచ్చుకున్న తర్వాత సినిమాకి వెళ్ళారు. సో దిట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ కనెక్షన్స్. సో ఎంతమంది నాని అన్న తర్వాత ఎస్ ఈ సినిమాని గుర్తొచ్చిన వాళ్ళు ఉన్నారు? మీ అని టైప్ చేయండి. ఇట్స్ మీ ఎంఈ అని టైప్ చేయండి. ఎవరైనా నాని పేరు తర్వాత గుర్తు చేసుకున్న వాళ్ళు ఉన్నారా? పర్ఫెక్ట్. స్వర్ణ గారు, అరుణ గారు, ఓకే ఓకే, బాలాజీ గారు. చూసారా ఇక్కడ ఏముంది కనెక్షన్? సౌజన్య గారి ద్వారా ఏమంటే కొంచెం నాని అని హింట్ వచ్చింది, అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ లింకేజ్ వచ్చేసింది. ఆటోమేటిక్గా మైట్ బి సౌజన్య గారికి ఒక సీన్ గుర్తుండొచ్చు. ఓకే, ఆటోమేటిక్గా నేను ఫ్రెండ్ వచ్చేసిన తర్వాత ఇట్లా వెళ్ళిపోతే ఆ కాఫీ షాప్లో సీన్ గుర్తుండొచ్చు. ఈజ్ ఇట్ కరెక్ట్? వస్తే చెప్పండి సౌజన్య గారు. సంథింగ్ సీన్ గుర్తొచ్చేసి వెంటనే యూ మైట్ బి రిమెంబర్ నాని ఫేస్. ఇట్స్ ఆల్ కనెక్షన్ బేస్డ్ ఫ్రెండ్స్. ఎస్ యా, పర్ఫెక్ట్. సో దురదృష్టం ఏంటంటే మనం ఇంకా వర్కౌట్ చేయకపోతే ఆ సినిమాలో లాగా డిస్ట్రాక్షన్ పర్సన్స్ అవ్వబోవడానికి ఎంతో దూరంలో లేము. హౌ మెనీ విల్ బి అగ్రీయింగ్ దిస్ స్టేట్మెంట్? ఇఫ్ యు ఆర్ అగ్రీయింగ్, మీ ఇన్ ద టైప్ మీ. ఇఫ్ యు ఆర్ అగ్రీయింగ్, ఇట్స్ మీ. ఎస్, ఇఫ్ యూ అగ్రీ, దివ్య గారు అగ్రీ చేస్తున్నారు. ఎస్, ఎందుకో చెప్పనా? ఎస్, సింధు గారు, థ్యాంక్ యూ సో మచ్. బాలాజీ గారు, ఎందుకో చెప్పనా? ఒక మదర్స్ ఉంటే, ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మదరు ఈరోజు మా అబ్బాయికి ఏం చేయాలి అనేసి టిఫిన్ స్పెషల్ చూద్దామని ఓపెన్ చేసి యూట్యూబ్లో వెంటనే లేటెస్ట్గా రిలీజ్ అయిన మూవీ రివ్యూ అనగానే అక్కడి నుంచి అటెళ్ళిపోయిన సందర్భాలు ఉంటాయి. ఇట్ వాస్ హ్యాపెన్ టు ఎవ్రీబడి. ఎస్ ఆర్ రైట్? ఎస్, ఇట్ ఈస్ ఎస్ టైప్. అట్లాగే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎస్ నరేష్ గారు, పర్ఫెక్ట్. మనకు తెలియదు, చూడవట్లే, ఆటోమేటిక్ దట్ ఈస్ కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్. ఆడ నాని చేసినట్టే కదా మనం కూడా. ఆడ వంట పాపం పిల్లవాడికి చేయడానికి వెళ్ళి వీడియో చూడగానే దాన్ని క్లిక్ చేసి వెళ్ళిపోయామంటే దట్ ఈస్ కాల్డ్ డిస్ట్రాక్షన్. సో దిస్ ఈస్ ద డేంజరస్ థింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఆల్రెడీ జరుగుతుంది. ఇంకా డెప్త్కి వెళ్ళకుండా ఉండాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు. ఓకే, డిస్ట్రాక్షన్స్తో చాలా కష్టం. మల్టీ టాస్కింగ్తో కొంతమంది అనుకుంటారు నేను ఇది చేస్తున్నానే. యు ఆర్ నాట్ జస్టిఫైయింగ్ బోత్ ఆఫ్ యూ. ఇది రియల్. ఓకే, రియల్. ఎప్పుడైనా మల్టీ టాస్కింగ్ చేస్తే, యాజ్ ఎ మెమరీ కోచ్ ఐఎమ్ సెయింగ్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ ఫర్ యువర్ హెల్త్ ఆల్సో. డోంట్ డూ టూ థింగ్స్ ఎట్ ఏ టైమ్. ఓకే, సో జస్ట్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్ ఫర్ యువర్ సేక్ ఆఫ్ యువర్ హెల్త్, ఆఫ్ యువర్ బ్రెయిన్. ఓకే, అండ్ క్వాలిటీ ఆఫ్ ద వర్క్. ఫైన్. సో ఇక్కడ two interesting components. So far with me, interesting, just type I. If it is interesting for you, type I in the chat box. Is it interesting? Yes, perfect. Sindhu garu, perfect. So you are all connected. Few people only, unfortunately, that's fine. Okay, trust me, if you are connected only, you will be utilizing this concept. Like ఇందాక ఎవరైతే పేరు చెప్పారో ఆ పర్ఫెక్ట్గా ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్గా ఎవరైతే చెప్పారో వాళ్ళకి మాత్రమే, అంటే ఆ టైప్లో కనెక్ట్గా గుర్తు తెచ్చుకున్నారు కదా. మీరు కూడా కనెక్టివిటీలో ఉంటేనే మీకు ఇందులో ఇన్ని పాయింట్స్ అన్ని గుర్తుంటాయి. ఓకే, అండ్ యూ కెన్ యూటిలైజ్ ఇన్ యువర్ లైఫ్. ఏదో రికార్డింగ్ చేస్తున్నారు, నాకు రికార్డింగ్ వస్తుంది, అండ్ వీ కెన్ సీ నో, లైఫ్ విల్ టేక్ ఓవర్. పాస్ట్ ఈజ్ ద హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ ద మిస్టరీ, ప్రజెంట్ మూమెంట్ ఈజ్ ఇంపార్టెంట్. రికార్డింగ్ చూస్తూ అట్లయితే స్కూల్లో రికార్డింగ్స్ ఇస్తే సరిపోతుంది, టీచర్స్ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ద వాల్యూ లైవ్లో ఉండి నోట్స్ ప్లీజ్ host, please take care of, okay, muting and people. Okay, it will distract the concentration session also. Please take care of. So a kind of thing anamata jarugutadi. Okay, see this kind of distraction. Will you agree? Please type agree. If you are agreeing, మనం మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న సౌండ్ డిస్ట్రాక్ట్ అయినాము, అగ్రీ ఆర్ నాట్? ఓకే, అగ్రీ, రైట్? సో ప్లీజ్ everybody be on mute, and my kind request to the host, please, if you find anybody immediately, this is also distraction. Okay, yeah. I'm just telling in the positive way, please don't think in otherwise. This is the practical example I'm saying. Okay, please don't mind whoever unmuted or something by mistake. It happens, we are all human beings.
జస్ట్ ఫర్ ప్రాక్టికల్ లైవ్ ఎగ్జాంపుల్ 3 Idiotsలో ఉంటుంది కదా డెమో. ఇట్స్ అ డెమో. ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఇస్ అ డెమో, ప్లీజ్ టైప్ డెమో. DEMO, డెమో డెమో డెమో. హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్ దట్? జస్ట్ దట్ ఈస్ వన్ అంతే. ఓకే, సో జస్ట్ మూవ్ ఆన్ టు ద సబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ మనకు హార్ట్ అండ్ మైండ్ గురించి మాట్లాడదాము. హార్ట్ ఎమోషన్ రీజన్ అనుకుందాము. మైండ్ వచ్చేసి బ్యూటిఫుల్ మైండ్ అండ్ విచ్ హ్యాస్ ఆల్ దీస్ కంటెంట్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. ఓకే, పర్ఫెక్ట్. సో నేను ఒక చిన్న విషయం చెప్తాను ఇక్కడ. ఇందాక నేను మీకు చేయించింది ఎందుకంటే మార్నింగ్ నుంచి సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ మైండ్. ఓకే, మీ వర్క్స్లో కానీ సో చాలా కంజెషన్స్ ఇవన్నీ ఉంటాయి, ట్రాఫిక్ జామ్ లాగా. ఒక్కసారి క్లోజ్ చేయించేసి ఐ మేడ్ యూ ప్లెయిన్ వాటర్. ఓకే, ప్లెయిన్ వాటర్గా చేసి ఇట్ ఈస్ అ ప్రూవెన్ సైన్స్. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్లెయిన్ వాటర్లో నెమ్మదిగా ఒక గోల్డ్ ఫిష్ వచ్చింది అండ్ మీ ఎక్వేరియంలో గోల్డ్ ఫిష్ పెట్టాలనుకున్నారు. ఓకే, సో నాకు ఆన్సర్ చేయండి, ప్లెయిన్ వాటర్లో గోల్డ్ ఫిష్ ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు నెమ్మదిగా మీ దగ్గర నెట్ ఉంది కదా, నెట్ తీసి క్యాచ్ చేసుకుంటే గోల్డ్ ఫిష్ మీకు వస్తుంది. ఈజ్ ఇట్ పర్ఫెక్ట్? రైట్ కదా, అదే అదే ఆప్షన్ మనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర నెట్ ఉంది, మీరు కాకుండా కింద స్టోన్ తీసుకున్నారు. ఓకే, మీది ఆలోచన స్టోన్తో కొట్టి దాని దెబ్బ తగిలి పడిపోయిన తర్వాత అప్పుడు నెట్లు తీసుకుందాం. అది ఇంకొక ఆలోచన వచ్చింది. ఈజ్ ఇట్ రైట్ అప్రోచ్? స్టోన్ విసిరేస్తే ఏమవుతుంది? ఒక ప్లెయిన్ వాటర్లో స్టోన్ విసిరేస్తే ఏమవుతుంది? వేవ్స్ ఫామ్ అయితే. ఆర్ యూ ఏబుల్ టు సీ దట్? ఆర్ యూ ఏబుల్ టు ఇమాజిన్? ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఇమాజిన్, టైప్ ఎస్. ఆర్ యూ ఏబుల్ టు ఇమాజిన్? ప్లెయిన్ వాటర్లో గోల్డ్ ఫిష్ ఉంది, ఒక నెట్తో దాన్ని పట్టుకోకుండా స్టోన్ వేసారు, థింకింగ్ దాని తలకాయని స్టోన్తో కొట్టిన తర్వాత అది చనిపోయిన తర్వాత దాన్ని పట్టుకుందాం అని. ఆ తర్వాత యు ఆర్ థింకింగ్ సమ్వేర్. సో అలాగే చెప్తున్నాను, మన ఎయిమ్, నేను ప్లెయిన్ వాటర్ చేశాను, అవర్ థాట్స్ ప్లెయిన్ తీసుకొచ్చేసాము. గోల్డ్ ఫిష్ ఈజ్ అవర్ కంటెంట్, వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అనుకోండి. అది బుక్ పట్టుకొనియండి, ఒక సెషన్ జాయిన్ అవ్వండి. ఓకే, మీరు నెట్ అంటే మీరు కనెక్టెడ్గా దాన్ని తీసుకోండి. యూ విల్ గెట్ అండ్ యూ విల్ కీప్ ఇట్ ఇన్ యువర్ ఎక్వేరియం. ఓకే, నెట్ అండ్ స్టోన్ ఉంది చూసారా, స్టోన్ అనేది ఇంకొక థాట్, డిస్ట్రాక్షన్. ఓకే, డిస్ట్రాక్షన్ అనేది ఒకటి వచ్చింది, సడన్గా వేసాం, ఆటోమేటిక్ ఏమైపోయింది? వేవ్స్ ఫామ్ అయినాయి. ఆర్ యూ ఏబుల్ టు విజువలైజ్ వాట్ ఐఎమ్ సేయింగ్? ప్లీజ్ టైప్ ఎస్. ఎస్, పర్ఫెక్ట్. ఆటోమేటిక్ డిస్ట్రాక్షన్స్, వేవ్స్ ఫామ్ అయిపోయి యూ లాస్ ద ఫిష్, దట్ మీన్స్ యూ లాస్ ద కంటెంట్, దట్ ఆపర్చునిటీ. సో దిస్ ఈజ్ హౌ విల్ హ్యాపెన్. దట్ ఈస్ వై కాన్సన్ట్రేషన్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ షుడ్ బి దేర్. మెమరీకి చాలా బేసిక్ థింగ్ అనమాట. ఓకే, మీరు ఎంత కాన్సన్ట్రేషన్తో చదివితే మీకు అంత మెమరీ స్ట్రాంగ్ అవుతుంది. హూ వాంట్ బ్యూటిఫుల్ మెమరీ? If you want, just type me. Then what you want? You have to do more concentration, focus. Okay, focus and avoid the distractions. Here, what is the distraction in the example? Please type that. What is the distraction? While అది గోల్డ్ ఫిష్ క్యాచ్ చేసేందుకు డిస్ట్రాక్షన్కి ఏం చేశాడు అతను? ఫస్ట్ క్రియేట్ అయింది దేనికి? ఇస్ ఇట్ స్టోన్? కరెక్ట్, స్టోన్. పర్ఫెక్ట్ పవన్ గారు, యు ఆర్ విత్ మీ, దట్ పర్ఫెక్ట్. ఓకే, స్టోన్. సో ఇలాంటివి వస్తుంటాయి, ఆపుకోవాలి. అవి ఐడెంటిఫై చేసి అవన్నీ పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ గెట్ ద కాన్సన్ట్రేషన్, ఫోకస్. ఆ రెండు ఉన్నప్పుడు మెమరీ ఈజీ అవుతుంది. సో దిస్ ఈజ్ ద బేసిక్ ఫండా. ఇది అర్థం చేసుకున్నా అసలు హాఫ్ ఆఫ్ ద సెషన్ అయిపోయినట్టే. క్లియర్? అది. సో పర్ఫెక్ట్, థ్యాంక్ యూ ఫర్ దట్ సపోర్ట్. అండ్ ఇక్కడ మీరు అసలు మనం చూస్తున్నాం కదా, చాలామంది పిల్లలకి చెప్తారు, సైకిల్ నేర్పిస్తారు ఇవన్నీ, కానీ చదువు ఎలాగో చెప్పరు కానీ చదువుకో. బయట ఎవరైనా కనపడ్డా కూడా పిల్లలకి ఏం చెప్తారంటే, మంచిగా చదువుకో బాబు, పైకి వస్తావు, మంచిగా చదువుకొని పైకి రా, మంచిగా చదువుకో అని చెప్తారు. బాగుంది. ఇంట్లో వాళ్ళు ఇంటికి వచ్చావా, చదువు అంటారు. అసలు ఎలా చదవాలని ఎప్పుడైనా చెప్పామా మనం పిల్లలకి? ఓకే, చిన్న సైకిలే నేర్పిస్తాం కదా, మరి ఎలా చదవాలో? మరి అసలు మనకు తెలుసా ఎలా చదవాలో? అసలు మనకు చదివింది ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసా? అసలు చదివింది ఎంతసేపు గుర్తుంటుందో తెలుసా మనకు? అసలు
మరి ఎట్లా? ఇందాక ఆ 'భలే భలే మగాడివే' సినిమా మనకిష్టమైన సినిమాలే. మరి మర్చిపోయాం గదా! మరి ఇంత మరి బుక్స్ ఎలా గుర్తుంటాయి? అవునా గదా! ఒక లింక్ పట్టుకొని మనం తెచ్చుకున్నాం. కొంతమందేమో తెచ్చుకున్నారు. అందులో సగం మందే పార్టిసిపేట్ చేశారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? గుర్తున్నట్టా? గుర్తు లేనట్టా? ఓకే. సో, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ అన్నమాట. ఓకే. ప్రతి వాటికి ఒకటే ఒక సొల్యూషన్. అవేంటో ఇదంతా ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ చూసాం గదా! నెమ్మదిగా మనం సొల్యూషన్ వైపుకెళ్దాం. ఓకేనా? సో, యాహ్! సో, ఇక్కడ ఒక మంచి స్టేట్‌మెంట్ అండి. యాహ్! పర్ఫెక్ట్. ఏం చదవాలో నేర్పిస్తే పరీక్షలో పాసవుతారు పిల్లలు. ఏం చదవాలో నేర్పిస్తే పరీక్షలో పాసయితారు పిల్లలు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోషన్‌కి రాస్తారు గదా! టెస్ట్‌లు రాస్తాం. ప్రమోషన్ తెచ్చుకుంటాం. కానీ ఎలా చదవాలో నేర్పిస్తే జీవితాంతం నేర్చుకుంటుంటారు. ఎందుకంటే లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. సక్సెస్‌కి స్టాపులుండవు. ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్ అన్నట్టు నీకు సక్సెస్ రావాలంటే లెర్నింగ్ కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఎళ్ళాలి. అప్పుడే సక్సెస్ ఎలా కంటిన్యూయస్ ప్రాసెసో నువ్వు లెర్నింగ్ ఆపేసేయి చూడండి, సక్సెస్ కూడా ఆగిపోతది. లెర్నింగ్ ఎవరైతే కంటిన్యూయస్‌గా చేస్తారో వాళ్ళకి సక్సెస్‌కెళ్ళిపోతారు. ఓకే. బట్టి కొట్టి పాసయ్యాము. ఏదో జాబొచ్చేసింది, అయిపోయింది అంటే ఆ జాబ్‌లో రిటైర్ అయిపోయి అలాగే ఉండిపోతారు. ఓకే. అదే లెర్నింగ్ చేసుకుంటూ పోతే ప్రమోషన్స్ ఒక చోట అన్‌సర్టెనిటీ వచ్చినా గూడా ఏదైనా చేసుకున్నా లెర్నింగ్ చేసుకొని దే కెన్ డూ. సో, అందుకోసమే మనకి కానీ, మన ఫ్యూచర్ జనరేషన్ పిల్లలకి కానీ, ఇయాల రేపు అన్‌సర్టెనిటీ థింగ్ ఇన్ ద మార్కెట్. ఎంతోమంది బీటెక్‌లు చేసి గిగ్ వర్కర్స్‌గా ఉంటున్నారు. ఎందుకు? బీటెక్ చేసి ఏం నేర్చుకున్నావు అంటే ఏం తెలీదు. బట్ ఫైన్ ఎళ్ళిపోయింది 4 ఇయర్స్. బట్ ఎనీ అదర్ స్కిల్స్ ఆర్ యూ లెర్నింగ్? అంటే ప్రశ్నార్థకం. అందుకోసమే ఎలా చదవాలో నేర్పిస్తే మన పిల్లలకి కానీ, మనం కానీ ఏదైనా నేర్చుకునేటట్టు ఆటోమేటిక్‌గా మనకు మనం విత్ స్టాండ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. మరి ఎలా నేర్చుకోవాలి? ఎట్లా అనేది చూద్దాం. ఇక్కడ ఎవ్వరైనా లెర్నింగ్ పరీక్ష అంటే పిల్లలకే కాదండి. ఇప్పుడు మనకు జాబ్స్‌లో వచ్చేది మనకు కొత్త టూల్స్ వస్తాయి. కొత్త వర్క్ వస్తాయి. అక్కడ కూడా నేర్చుకునే పోతాము. స్కూల్‌లో చదివింది ఎవ్వరైనా ఆఫీస్‌లో చేసింది ఉందా? ఇఫ్ ఇట్ ఈస్ మీ అయితే మీ టైప్ చేయండి. నో అయితే నో చెప్పండి. మీరు స్కూల్‌లో నేర్చుకున్నది ఎవ్వరైనా ఇంటర్మీడియేట్ బీటెక్‌లు చేసినా గూడా ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ చేసినారా? ఒక్కరైనా చెప్పండి. మీరు స్కూల్‌లో చేసుకున్నది నేను బీటెక్‌లో చేశాను. అదే డొమైన్‌లో చేస్తున్నాను. అదే కైండ్ ఆఫ్ థింగ్సే చేస్తున్నాను. నాకు కొత్తవి అసలు అవసరమే లేదు. ట్రైనింగే అవసరం లేదు నాకు. ట్రైనింగే అవసరం లేదు. ఒక్కరైనా యెస్ చూద్దాం. ఐ వాస్ ఇంట్రెస్టెడ్ టు సీ. సీ అందరూ నో. ఓకే. బీటెక్ చేసి నువ్వు గోల్డ్ మెడలిస్ట్ అవ్వు. అక్కడ జాబ్ ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? వచ్చారా? సరే మీదంతా పక్కన పెట్టేసి మా ట్రైనింగ్ ఉంటది. ఈ కాంపోనెంట్స్ నేర్చుకోండి అనేసి. ఈవెన్ అదే రిలేటెడ్ ఉన్న మళ్ళా వేరే కంపెనీకెళ్ళినా కూడా వాళ్ళ సెట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఈ అన్నింటికి కావాల్సిందేంటంటే నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. నేర్చుకున్నది మర్చిపోయే ఛాన్స్ ఉంది. దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని వాడాలి. ఎప్పుడైనా చూడండి ఒక ఎంప్లాయీ నేర్చుకున్న తర్వాత రెండోసారి, మూడోసారి అడిగితే ఇంకొకసారి చెప్పండని వాళ్ళు చాలా సపోర్టివ్‌గా మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అయితే యెస్ చేయండి. వాళ్ళు కొంచెం చికాకు పడతారు. ఓకే. అన్నా గూడా మనకు తెలుస్తది గదా! అలాగా. ఓకే. అంత సపోర్టివ్‌గా ఉండరు గదా! ఎవ్వరైనా అనిపిస్తదా? ఒకసారి చెప్పిన తర్వాత రెండోసారి టీచర్లంటే చెప్తారు. ఎంప్లాయీస్ దగ్గర ఒకసారి ఇచ్చిన తర్వాత రెండోసారి ఇస్తారా? కదా! బాలాజీ గారు పర్ఫెక్ట్. అరుణ గారు పర్ఫెక్ట్. సో, అప్పుడేం చేయాలి మరి? చెప్పింది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అవునా గదా! గుర్తుపెట్టుకుంటే ఇదే మనకు సినిమానే గుర్తులేదు. మరి ఆడు చెప్పింది కొత్తగా వచ్చింది ఎలా ఉంటది? ఇవన్నీ మనం చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటి స్ట్రాటజీస్ ఏంటనేది మనం నేర్చుకుందాం. ఇంట్రెస్టింగ్? టైప్ ఇంట్రెస్టింగ్. ఓకే. యెస్. ఇలా దీనివల్ల ఏమైతుందంటే మనకు టైం గూడా సేవ్ అయితది. ఎదుటి వాళ్ళ టైంని కూడా మనం సేవ్ చేస్తాం. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ టైంని సేవ్ చేశారంటే మీ మీద రెస్పెక్ట్ జరిగిపోతుంది. ఫస్ట్ వాళ్ళ ఇంప్రెషన్ అంటే వావ్! ఏకసంతాగ్రాహి. ఓకే. నాకు ఇంట్రెస్టింగ్ అనే పర్సన్ పేరు ష్ ఆహ్, శ శర్వాణి గారు. ఓకే. యాహ్! ఓకే. శర్వాణి గారు ఏకసంతాగ్రాహి. ఎందుకంటే నాకు ఆన్సర్ ఇచ్చారు కాబట్టి పర్ఫెక్ట్‌గా. యెస్. శ్రీనివాస్ గూడా ఏకసంతాగ్రాహి. ఓకే. శ్రీనివాస్ గారు అలా అనుకుంటారనమాట. ఓకే. సో, ఆటోమేటిక్‌గా వాళ్ళు మీ టైమ్ సేవ్ చేస్తున్నారు. వాళ్ళ టైమ్ సేవ్ చేస్తున్నారు. వీటన్నిటికి కావాల్సింది ఏంటి మరి? అలా ఏకసంతాగ్రాహి అవ్వడానికి మీకు కావాల్సిన ముఖ్యమైన ఆయుధం ఏం మరి? చెప్పండి. టైప్ చేయండి. ఇంత మనం మాట్లాడుకున్నాం గదా! ఓకే. గుర్తుపెట్టుకోవాలి అంటే ఎదుటి వాళ్ళ టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే పర్ఫెక్ట్. యాహ్! మెమరీ. పర్ఫెక్ట్. మెమరీ ఈస్ ద రైట్ ఆన్సర్.
రైట్ ఆన్సర్. దివ్య గారు. యాహ్! యెస్, పర్ఫెక్ట్. సో, మెమరీ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో, వీఆర్ అన్లాకింగ్ ద థింగ్స్ స్లోలీ, స్లోలీ. ఫైన్. సో, మరి అందరికి దేవుడు ఒకటే మెమరీ ఇచ్చాడు. ఓకే. ఎంత మెమరీ ఇచ్చాడంటే, నా యెనక బుక్స్‌ని చూసారా? ఆ బుక్స్‌ని మన బ్రెయిన్‌లో దాచుకునేంత మెమరీ ఇచ్చాడు. క్లియర్? బట్ అది రియలైజ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. క్లియర్? ఎందుకు ఎలా అవుతుందంటే, ఇక్కడ చిన్న ఫిషెస్ ఎగ్జాంపుల్‌తో చెప్తాను. ఈ 2 గోల్డ్ ఫిషెస్ ఉన్నాయి. అక్వేరియంలో పెట్టారు. మంచిగా అటు ఇటు తిరుగుతున్నాయి. ఓకే. ఆహ్, ఎగ్జాంపుల్ కాబట్టి నేను మీ మీ యొక్క యెస్. నేను ఏ ఫిషెస్ అని చెప్పాను? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. వాట్ ఆర్ దీస్ ఫిషెస్? గోల్డ్ ఫిషెస్. ఓకే. యెస్, గోల్డ్ కలర్ ఫిషెస్. నాకది యూ జస్ట్ ఇమాజిన్ వాట్ ఐయామ్ సేయింగ్. గోల్డ్ ఫిషెస్‌ని చూడండి మీ మైండ్‌లో విజువలైజ్ చేసుకోండి. ఓకే. జస్ట్ కళ్ళు తెరిచి కూడా మనం విజువల్ చేసుకోవచ్చు. ఒక 2 గోల్డ్ ఫిషెస్ అక్వేరియంలో ప్లేస్ చేశారు. అవి చక్కగా ఫ్లోట్ అవుతున్నాయి. అటు ఇటు, అటు ఇటు, అటు ఇటు. ఆళ్ళు ఎక్స్‌పెరిమెంట్ కండక్ట్ చేసేవాళ్ళు ఏం చేశారంటే, అటు ఇటు అయిపోయిన తర్వాత పర్ఫెక్ట్ మూమెంట్. లెఫ్ట్ సైడ్ ఒక గోల్డ్ ఫిష్, రైట్ సైడ్ ఒక గోల్డ్ ఫిష్ వచ్చేసిన తర్వాత దే ఇన్సర్టెడ్ ఒక గ్లాస్. ఏమి ఇన్సర్ట్ చేశారు? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎవరైనా గ్లాస్ ఇన్సర్ట్ చేశారు. గ్లాస్. యెస్, యెస్. గ్లాస్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ రైట్ సైడ్ ఉన్న గోల్డ్ ఫిష్ ఏం చేసిందంట, వెళ్ళడానికి ట్రై చేసిందనమాట. ఇందాక దాకా ఫ్రీగా మూవ్ అయినాయి కదా! ఇటు సైడ్ గ్లాస్ కాబట్టి అవతల ఫిష్ కనపడతది కదా! అరే! ఇక్కడ మళ్ళా ఉందని మళ్ళా స్విమ్ చేసుకుంటూ ఎళ్లి దానికి టచ్ అయింది. ఏం టచ్ అయింది? రైట్ సైడ్ గోల్డ్ ఫిష్‌కి గ్లాస్ టచ్ అయింది. ఎందుకంటే గ్లాస్ ప్లేస్ చేసేసారు కదా! మళ్ళీ వెళ్ళి మళ్ళా ఇటు తీసుకొని మళ్ళా ట్రై చేస్తే మళ్ళా గ్లాస్ టచ్ అయింది. క్లియర్? అర్థమైతుందా? ఆర్ యూ విత్ మీ? ఇఫ్ యూ అండ్ తర్వాత ఏమైందంటే, అది ట్రై చేసి అలాగే చూసి ట్రై చేసి ఇంక రావట్లేదని ఇక అక్కడికే ప్రయత్నం చేస్తుంది. ఇక మూవ్ చేస్తూ ఉంది. ఈ ఎక్స్‌పెరిమెంట్ చేసేవాళ్ళు నెమ్మదిగా దానికి కూడా తెలియలేదు, వాటర్‌కి కూడా తెలీదు. అతనికి కూడా తెలియకుండాన్నంతగా గ్లాస్ నెమ్మదిగా బయటకి తీశారు. ఈ రైట్ సైడ్ గోల్డ్ ఫిష్ తిరుగుతూ ఉంది. అండ్ ఇట్ ట్రైడ్ యాక్చువల్లీ ఎక్కడదైతే గ్లాస్ దాకుందో, అమ్మో! మళ్ళా గ్లాస్ తగులుతదని మళ్ళా ఎనక ఇటు ఏదో ఓకే. సో, ఆ గ్లాస్ తీసినా కూడా ఈ గోల్డ్ ఫిష్ ఏం చేస్తుంది? తీరుతుంది. సో, ఈ గోల్డ్ ఫిష్ చేసేదాన్ని ఏమంటారు ఇప్పుడు దీన్ని? ఇది ఏం చేస్తుంది? అక్కడ గ్లాస్ ఉందని నమ్ముతుంది. ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్, దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ ఇమాజినింగ్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ పవన్ గారు. ఇట్ ఈస్ ఇమాజినింగ్ దట్ ఇట్ ఈస్ హిస్ ప్లేస్ అగైన్ అక్కడ లిమిటెడ్ ఏరియాలోనే ఇక అడ్జస్ట్ అయిపోయింది. ఓకే. గ్లాస్ తీసిన. ద సేమ్ థింగ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే. మనం కూడా గోల్డ్ ఫిష్‌లమే. మన మైండ్ ఇంతనే అని మనం ఫిక్స్ అయిపోయాం. ఎందుకంటే మనకు ఎలా మైండ్ నేర్చుకోవాలి, చదవడం ఎలా నేర్చుకోవాలి అనేది ఎవరు చెప్పరు. ఓకే. ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పరు. ఎందుకంటే అది తెలిసినప్పుడే వాడతాం. ఇది కూడా ఒకసారి ప్రయత్నం చేసి ఏమైద్దో చెప్పండి. It will success, right? It will succeed to float in the entire area. Is it correct or not? Type correct. Correct. If it is అది ఇంకొక్కసారి ప్రయత్నం చేస్తే అది ముందుకెళ్ళిపోయేది. కానీ చేయలేదు. సేమ్ థింగ్ ఎవరైతే నాకు మెమరీ తక్కువుంది అనుకున్న వాళ్ళు ఇమాజిన్ యూ ఆర్ డూయింగ్ దిస్ బిహేవియర్ ఆఫ్ దిస్ గోల్డ్ ఫిష్ ఒక గ్లాస్ ప్లేట్ పెట్టినప్పుడు జరిగిన సిట్యుయేషన్. క్లియర్? సి యాక్చువల్లీ యాస్ ఎ మెమరీ కోచ్‌గా ఆహ్, దానాల్లోకెల్లా ఏది మిన్న అంటే ఏం చెప్తారు జనరల్‌గా? దానాల్లోకెల్లా ఏది మిన్న అంటే ఏం చెప్తారు? విద్యాదానం. పవన్ గారు విద్యాదానం అంటున్నారు. శర్వాణి గారు ఎడ్యుకేషన్ అన్నారు. దా యెస్, అన్నదానం అంటున్నారు దివ్య గారు. పర్ఫెక్ట్. చూసారా? విద్యాదానం, అన్నదానం. ఓకే. ఎందుకంటే దానాల్లో కొన్న అన్నదానం విన్నా అది నువ్వు కరెక్టే. విద్య గూడా ఇస్తే జీవితాంతం గూడా అన్నం సంపాదించుకొని సో, ఎవ్రీథింగ్ ఈస్ రైట్ స్టేట్‌మెంట్. అలాగే బీయింగ్ ఏ మెమరీ కోచ్ నేనేమంటానంటే స్కిల్స్‌లోకెల్లా ఏ స్కిల్ మిన్న అంటే ఏం చెప్తాను తెలుసా? సరే మిమ్మల్ని అడుగుదాం. మీ దృష్టిలో స్కిల్స్‌లోకెల్లా ఏ స్కిల్ మిన్న? ప్లీజ్ మినిమమ్ 5 ఆన్సర్స్ ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్. ఓకే. స్కిల్స్‌లోకెల్లా ఏ స్కిల్ మిన్న? మీ దృష్టిలో, మీ దృష్టిలో. థింక్ త్రూ. ఇది మొత్తం సైకోమెట్రిక్ సెషన్. ఓకే. బ్రింగ్ ఇట్ ఆన్. మీ థాట్ ప్రాసెస్, మీ అటెన్షన్. టీచింగ్. యెస్, స్వర్ణ గారు.
టాకింగ్ నరేష్ గారు. టాకింగ్. ఇంకా మెమరీ బాలా సార్, వెరీ గుడ్. లైఫ్ స్కిల్స్ ఆజాద్, పర్ఫెక్ట్. థింకింగ్ వడోదర. ప్రజెంటేషన్ సునీత గారు. టాకింగ్, టీచింగ్ స్కిల్స్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో పవన్ గారు అండ్ బాల గారు, సో యు ఆర్ విత్ మీ. బీయింగ్ ఏ మెమరీ కోచ్, నేను చెప్పేది ఏంటంటే అన్నిటికంటే మెమరీ స్కిల్స్ ఇంపార్టెంట్ అంటాను. ఒక స్పీచ్ చేయాలంటే కూడా మీకు కావాల్సిన మెమరీనే. విద్య, ఎడ్యుకేషన్ చెప్పాలంటే వాళ్ళకి రావాల్సిన మెమరీనే అనుకుంటాను నేనైతే. ఓకే. అండ్ ఇంకా ఏమి ఆన్సర్స్ వచ్చేసి ప్రజెంటేషన్ అన్నారు. ప్రజెంటేషన్ మరి గుర్తుపెట్టుకోవాలంటే ఏం కావాలి? మెమరీ స్కిల్, రైట్? థింకింగ్కి కావాల్సింది ఏంటి? మెమరీ స్కిల్, రైట్? సో టాకింగ్కి ముందు మనం ఏం టాక్ చేయాలో గుర్తుండాలి కదా. సో మెమరీ స్కిల్ అంటే అన్ని కరెక్ట్ ఆన్సర్స్. బట్ నేను చెప్పాను కదా, కంటెక్స్ట్ బట్టి హౌ యూ విల్ టేక్, ఇక్కడ మీరు ప్రయారిటైజ్ చేసుకుంటారు. మీరంటే ఏంటంటే మీరు దానిలో ఒకవేళ వీక్ ఉంటే, ఎస్, ఐ అగ్రీ, మీరు ఎడ్యుకేషన్ స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ మీ దగ్గర కొంచెమైనా కూడా మర్చిపోతున్నాను అని ఉంటే మాత్రం యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద మెమరీ స్కిల్ ఆల్సో అనేది మాత్రం తీసుకోండి. ఓకే. ఎందుకంటే నేను డాక్టర్ని, నేనే పర్ఫెక్ట్ అంటే అందరు డాక్టర్లు ఫైనాన్స్‌లో స్ట్రాంగ్‌గా ఉండకపోవచ్చు. అప్పుడు ఏమైతది? నాకు అన్నీ తెలుసు అనుకోవడం కరెక్టా? యెస్ ఆర్ నో? ఒక డాక్టర్ ఉన్నాడు. చెప్పేది వినండి. యాహ్! దివ్య గారు. యెస్. వెయిట్. ఒక డాక్టర్ ఉన్నాడు. హి ఈస్ ఎ పర్ఫెక్ట్ ఎఫిషియంట్ ఇన్ దట్. బట్ ఇఫ్ హి థింక్స్ ఐ యామ్ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ ద థింగ్స్ అనుకుంటే కరెక్టా? ఆయనకి ఫైనాన్షియల్‌లో ఉండి మొత్తం ఆయన సంపాదించిందంతా ఎవరెవరు అసలు ఎక్కడ పెట్టాలో తెలియక, ఎంత పర్సెంటేజ్ ఇన్‌ఫ్లేషన్ ఆలోచించక పెట్టే పరిస్థితి. హి హాస్ టు మీట్ వన్ ఫైనాన్షియల్ అడ్వైజర్. అలాగే మనకు తెలుసుకొని, లేదు అన్నీ నాకే తెలుసు అనుకుంటే తప్పు. ఎన్నో స్కిల్స్ ఉన్నాయి. అన్ని స్కిల్స్ ఇంపార్టెంటే. మనం అనుకునే నమ్మే స్కిల్ ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే అది దానికి ఏది ల్యాకింగో తెలుసుకోవడం, అది తెలుసుకోవడం అండ్ దాన్ని నేర్చుకోవడం ఇంపార్టెంట్. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు అండ్ ఆల్ ద రెస్పాన్సెస్ గ్రేట్. ఫైన్. సో ఇక్కడ విల్ మూవ్ ఆన్. సో మరి ఇంకా కొంచెం ముందుకెళ్దాం మనం. మరి ఇంత టాపిక్‌లో ఫైన్. అది అయిపోయిన తర్వాత ఏంటి? ఇప్పుడు దీని పవర్, మీరు బ్యారియర్స్ తెలుసుకున్నారు గదా. మీకు అలాగ ఎప్పుడైనా అనిపించిందా? నాకు మెమరీ తక్కువుంది. సో, ఆ ఫిష్ లాగా అనిపించని వాళ్ళు ఉండరు. మీరు లేదు, నాకెప్పుడు అనిపియలేదంటే మాత్రం ఇంకా మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. అనిపించింది గదా ప్రతి ఒక్కళ్ళకి. యెస్. ఓకే. లక్ష్మి గారు మీకు ఆహ్, సో యూ హావ్ సమ్ పీపుల్ మైట్ అండర్‌స్టాండ్ యాక్చువల్లీ. యాహ్! అండ్ దే మైట్ బి కొంతమంది యాక్చువల్‌గా తెలుసుకొని దే మైట్ బి ఇంక్రీజింగ్. బట్ ఒక స్టేజ్‌లో ఎక్కడో ఒక సారి మనకు అరే! ఇది మన వల్ల కాదేమో, నా వల్ల కాదేమో, ఇంత బుక్ ఇంత టైంలో చదవడమా అనే సంథింగ్ వస్తుంటాయన్నమాట. సో, ఆ కైండ్ ఆఫ్ థింగ్ మాత్రం ప్రతిసారి ప్రతి పర్సన్ ఎక్స్‌పీరియన్స్ అవుతారు. బట్ ఆ బ్యారియర్స్ అంటారన్నమాట. ఓకే. మెంటల్ బ్యారియర్స్ నుంచి బయటపడాలి ఫస్ట్. ఓకే. ఆ తరువాత ఇదొక ఇంట్రెస్టింగ్ థింగ్. 100 ఇయర్స్ అయిన వాళ్ళు కూడా ఈ మెమరీ మీద వర్కౌట్ చేయాలి. లేకపోతే ఏమైతదో నేను చెప్తాను. మన బ్రెయిన్‌లో సెల్స్ ఉంటాయి. ఓకే. సో, బ్రెయిన్‌లో ఈ న్యూరాన్స్ అనేవి సో, కనెక్టెడ్‌గా ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో వాటిలో కనెక్షన్స్ తయారైతాయి. గమ్మత్తేంటంటే, "అరే! ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకుర్రా" అని ఎవరైనా అంటే మీరది నమ్మితే క్లోజ్ ద చాప్టర్. ఎంత ఆలోచిస్తే అంత మంచిది. మంచి ఆలోచనలు అండ్ నెగెటివ్ థింగ్స్ రావచ్చు. పర్ డేలో 6000 ఆలోచనలు చేసేదే మన బ్రెయిన్. గుండేమో నిరంతరం కొట్టుకుంటది. బ్రెయిన్ ఏమో 66,000 ఆలోచనలు చేస్తది. అందులో పాజిటివ్ థింగ్స్ చేసేటట్టుగా చేసుకోవడము అండ్ పజిల్స్ చేస్తూ, ఓకే. సుడోకు లాంటివి చేస్తూ ఒకసారి అలా చేశారనుకోండి, ఒక చిన్న క్యాలిక్యులేషన్స్ చేస్తున్నారనుకోండి, మీ కనెక్షన్స్ క్రియేట్ అయితాయన్నమాట. ఓకే. సో, యూ స్టిమ్యులేట్ దోస్ సెల్స్. దానికే ఎందుకొస్తాయి అంటారు కదా! మెదడుకు మేత వేస్తూ ఉండాలి అని మనకు పేపర్స్‌లో చూస్తుంటాం. ఓకే. టైప్ మెదడుకు మేత. ఎంతమంది అయితే మీరు దీన్ని విన్నారో, ఓకే. ఇది మీరు విన్న వాళ్ళైతే మెదడుకు మేత ఎంఎం అని టైప్ చేయండి. ఎంఎం మెదడుకు మేత అనే వర్డ్ విన్నారంటే దీన్ని జీవితంలో మర్చిపోకండి దయచేసి. ఎవరైతే ఈ మెదడుకు మేతని మర్చిపోకుండా ఉంటారో మీరు 100 ఇయర్స్ దాకా యాక్టివ్‌గా ఉంటారు. దిస్ ఈస్ ద ప్రూవెన్ సైన్స్. మెదడుకు మేత. ఎందుకంటే మనం ఏస్తూనే ఉండాలి. మరి మేతడు వేయడం అంటే ఏంటో తెలుసా? చక్కగా మనము బుక్కు నెత్తి దగ్గర పెట్టి పండుకోవడం కాదండి. బుక్కు చదవడం. ఓకే. ఒక సుడోకో చేయడం, ఒక చిన్న పజిల్ చేయడం, ఒక
క్రియేటివ్ థింగ్స్ చూడము. ఓకే. లేకపోతే సెషన్స్ జాయిన్ అయినా కూడా ఈ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నారు కూడా మీరు మెదడుకి ఛాలెంజ్ ఇచ్చినట్టే. ఛాలెంజ్ యువర్ బ్రెయిన్. ఓకే. సిబి టైప్ ఇన్ ద చాట్ బాక్స్ సిబి. ఓకే. ఛాలెంజ్ యువర్ బ్రెయిన్. యువర్ సిబి బి ఫర్ బస్. ఛాలెంజ్ బ్రెయిన్. ఛాలెంజ్ యువర్ బ్రెయిన్. ఎస్, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. సో ఆటోమేటిక్గా ఈ యొక్క న్యూరాన్స్ స్టిమ్యులేట్ అవుతాయి అండ్ పర్ఫెక్ట్ అవుతుంది. ఓకే. విల్ మూవ్ ఆన్. ఓకే. సో ఫార్ ఓకే వి కవర్డ్. అండ్ మరి నాకు ఎందుకు గుర్తుండట్లేదు, ఎందరో అది మన బలిబలి మొగాడివి అని చెప్పాడు, ఇది చేశారని కొంతమంది నానితో కనెక్ట్ అయిపోయారు, కొంతమంది అసలు ఇంకా గుర్తు రాలేదనమాట. ఎందుకంటే దేర్ విల్ బి ఎ ఫర్గెటింగ్ కారు. ఇవి రియాలిటీ థింగ్స్, ఇవి తెలుసుకోవాలి మీరు. ఫర్గెటింగ్ కారు ఒకసారి మీరు కానీ చదివితే 30 నిమిషాల్లో 25% వెళ్ళిపోతుంది, 1 అవర్ వెళ్ళిపోతుంది. 1 డేలో ఓకే 1 డేలో మ్యాక్సిమం మీరు ఒక 75% లాస్ అవుతారండి. ఓకే. 1 మంత్లో 100% లాస్ అవుతారు. సో మీకు ఫర్గెటింగ్ కర్వ్ అర్థం అయిపోయిందా? సో 1 డేలో నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం 50%, అది లెటర్ కనిపెట్టలే ఎంత 1 డేలో 50 టైప్ చేయండి. 1 డేలో ఎంత పర్సెంట్ మనం లాస్ట్ అవ్వచ్చు? టైప్ 50. ఓకే పర్ఫెక్ట్. 1 డేలో ఎంత 50% లాస్ట్ అవుతాం. 1 మంత్లో ఎంత లాస్ట్ అవుతాం? 1 మంత్లో ఎంత లాస్ట్ అవుతాం? 100%. మధ్యలో ఎలాగా? అందుకోసమని దిర్ విల్ బి సైకిల్ అనమాట. ఓకే. సో మన రిమెంబరింగ్ కూడా ఒక స్టెబిలైజ్డ్గా చేసుకోవాలి. ఓకే. స్టేబుల్గా చేసుకోవాలి. మనం రీడ్ చేసుకోవాలంటే ఎంత స్టెప్స్లో మనం ఎట్లా రిమెంబర్ చేసుకోవాలి అనేది ఈ థింగ్ ద్వారా. ఓకే. హౌ మచ్ యూ విల్ ఓకే రీడ్ చేస్తే 20%, వింటే 30% రిమెంబర్ అవ్వచ్చు, చూస్తే 40% వితౌట్ డిస్ట్రాక్షన్ అండి. ఓకే. వితౌట్ డిస్ట్రాక్షన్స్. ఓకే. పక్కన వాట్సాప్లో ఏ మెసేజ్ వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటూ సెషన్ వింటూ, లేకపోతే ఇటు పక్కన వెళ్ళే వాళ్ళు ఎవరు వచ్చారని చూస్తే దట్ ఈజ్ ఆల్సో డిస్ట్రాక్షన్. ఈ పర్సంటేజ్ అప్లికబుల్ అవ్వదు. స్టే ఫోకస్డ్గా ఉండి కాన్సన్ట్రేటెడ్ చదివే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఓకే. ఇక అలా అయింది, కంప్లీట్ గాన్ కేస్ అది. ఓకే. స్టే ఫోకస్డ్గా ఉన్న వాళ్ళది. అండ్ వాట్ యూ ఓన్లీ సే, మీరు చెప్తే 50%, ఇఫ్ యూ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే 60%. ఓకే. 90% ఉండాలంటే వాట్ యూ లెర్న్ విత్ మే సెన్సరీ లెర్నింగ్స్. ఓకే. రీడ్ హియర్ సి వీటన్నిటితో రీడ్ చేసి విన్నారు, చూశారు, చెప్పారు. ఓకే. ఏమన్నా నేను టైప్ ఇన్ ద చాట్ బాక్స్ RH. ఓకే. రీడ్ హియర్ సి RHS and S. RHSS. ఓకే. RHSS. రీడ్ హియర్ అండ్ సి చూసి అండ్ సే. ఓకే. సే అంటే ఏంటో తెలుసా? మీకు పాపం అందరూ ఫీడ్బ్యాక్లు ఇవ్వండి ఫీడ్బ్యాక్లు ఇవ్వండి అంటున్నారు కదా. మీరు ఫీడ్బ్యాక్ ఇస్తుంది మీకోసం. ఓకే. డబ్బులు ఇస్తే వస్తే రావని చెప్పలేని పరిస్థితులు, కానీ మీరు నేర్చుకున్నది చెప్తే ఓకే ఆటోమేటిక్గా అది మీకే మీకే స్ట్రెంగ్త్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక నిమిషం కాదండి చెప్పడం అంటే, నేను ఇప్పటికీ 40 నిమిషాల నుంచి మాట్లాడుతున్నాను. దీంట్లో 3 నిమిషాలు మీరు గుర్తుపెట్టుకున్నది, నోట్ మేకింగ్ చేయమన్నాను కదా, రాసి పెట్టినది చూసి మైండ్లో పెట్టి 3 నుంచి 5 నిమిషాలు చెప్పారనుకోండి, మీరు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. కొంతమంది అనుకుంటారు నేను చాలా బిజీలో ఉన్నా, రికార్డ్ ఇస్తారు కదా, ఆ రికార్డ్ చూసి నేర్చుకుందాం. రికార్డు మీద ఆధారపడే వాళ్ళు అయితే బైజూసులు బోల్డ్ బోల్డ్ కంటెంట్స్ ఉంటాయండి. టీచర్ లేకుండా మీ పిల్లలకి ఒక రికార్డు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, స్కూల్ పంపించకుండా ఉంటారా చెప్పండి? నో ఆర్ ఎస్? రికార్డింగ్స్ ఇచ్చేసి స్కూల్కి పంపించకుండా ఉంటారా? నో రైట్? బుక్స్ ఉన్నాయి మన దగ్గర, రికార్డింగ్స్ ఇచ్చేస్తారు స్కూల్ వాళ్ళు. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఫర్ యూ, ప్లీజ్. అసలు ఈ రికార్డింగ్ అనేది చాలా డిఫరెంట్ ప్రాసెస్. ఒక ప్రెజెంటర్, ఒక కోచ్ ఉన్నప్పుడు మీకు రెస్పెక్ట్ గురించి పక్కన పెట్టేసేయండి. ఇది మీకు మీరు వాల్యూ ఇచ్చుకున్నట్టు. ఓకే. ఆ కనెక్టెడ్లో నేర్చుకోండి ఫస్ట్. అంటే ఇదని కాదు, ఏదైనా అండి. రికార్డింగ్లో చూసింది, లైవ్లో చూసింది, ఇంటరాక్ట్ అవుతుంది, మీరు టైప్ చేసింది, నేను సారీ మీరు వేరే విధంగా అనుకోవద్దు, మీకు ఇవన్నీ రిజిస్టర్ అవుతుంటాయి మీ మైండ్లో. ఓకే. నేను చెప్పిన మాటలన్నీ నేను ఫస్ట్ మిమ్మల్ని స్టేబుల్ ప్లెయిన్ వాటర్ చేశాను అండ్ ఐఎమ్ మేకింగ్ యూ టైపింగ్ అండ్ సో దట్ మీరు మొత్తం ఐస్ అండ్ ఇయర్స్ అండ్ ఫోకస్ ఈజ్ హియర్. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ మై బెస్ట్ టు మీకు చాలా మీకు మీరు వాల్యుయేషన్ ఇచ్చుకోవడం ఎలా అని దానికోసం అంతే.
అండ్ డోంట్ థింక్ నేను మీకు పనిస్తున్నానని కాదు. ఐఎమ్ యువర్ ఫ్రెండ్, వెల్ విషర్. దట్ ఈస్ వై ఐఎమ్ డూయింగ్ దిస్ మచ్ స్లోలీ. ఓకే, టు రిజిస్టర్ ఫర్ ద లాంగ్ లాస్టింగ్. క్లియర్? సో ఫర్ 40 minutes నుంచి చెప్తున్నాను. ఆర్ యూ ఫీలింగ్ బోర్డ్? బోర్డ్ అయితే బి అని, లేకపోతే ఎన్ అని టైప్ చేయండి. ఆర్ యూ ఫీలింగ్ బోర్డ్? 40 minutes సెషన్ అయింది. ఆర్ యూ ఫీలింగ్ బోర్డ్? ఒక్కరైనా టైప్ చేయండి. నేనేం ఫీల్ అవ్వను. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్, 40 minutes మనం టైం స్పెండ్ చేసినట్టు మీకు తెలిసిందా? N40 అని టైప్ చేయండి. నో, నాకు 40 minutes అనిపించలేదు. N40. సి దట్ ఈస్ వాట్. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పింది N40 టైప్ చేసిన వాళ్ళు మాత్రం ఇంకా వింటున్నారు, చూస్తున్నారు, చేస్తున్నారు. సో వాట్ ఈస్ దిస్? యూ విల్ రిమెంబర్ ఫర్ లాంగ్ లాస్టింగ్. సో RHSS చేసిన వాళ్ళు పర్ఫెక్ట్. నేను ఎందుకు చెప్తున్నా దీనికోసం, మీరు నిజంగా గుర్తుపెట్టుకోవాలంటే ఈ RHSSని పాటించండి అండ్ కన్జర్వేటివ్గా ఉండండి. ఓకే, ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు 3 minutes మినిమం అంటే ఇవ్వండి. అది మీకోసమే యూజ్ అవుతుంది లాంగ్ రన్లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నౌ వీఆర్ మూవింగ్ టు క్విక్లీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూసాము. ఇప్పుడు సొల్యూషన్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతున్నాం. ఓకే, సొల్యూషన్ స్టేట్మెంట్. ఓకే, సో ఇక్కడ అగైన్ మీకు బ్రెయిన్ జిమ్. ఓకే, హూ ఇస్ దిస్ గాయ్? అసలు ఇప్పుడు ఐఫోన్లు ఇస్తున్నామండి ఫ్రీగా. ఓకే, ఎంతమంది ఉన్నారు? 40 members ఉన్నారు. ఐఫోన్ ఫ్రీగా ఇస్తున్నారు. 40 మంది వస్తారా? లేకపోతే 5 వెళ్తారు, వాళ్ళు తీసుకుంటారు. ఎంతమందికి వస్తే నేను అంతమంది ఐఫోన్లో వెళ్తాను అంటారు. ఓకే, అట్లాగే మీరు ఎవరు కన్సర్వేటివ్ ఫీల్ అవ్వకండి. హూ ఈస్ దిస్ హీరో అంటే వేరే వాళ్ళు టైప్ చేసి యూ ప్లీజ్ స్టాప్ టైపింగ్. హూ ఈస్ దిస్ హీరో? హీరో నేమ్. దెర్ ఇస్ ఎ కనెక్షన్ ఐఎమ్ గోయింగ్ టు టెల్. ఓకే, మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీరు లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తారు. ప్రభాస్, పవన్ కళ్యాణ్. ఎనీ గెసెస్? ఓన్లీ 3 members. ఇందాకడ దానికి నేను సొల్యూషన్స్ చెప్తున్నాను. ఇది మెయిన్ కీ థింగ్ అనమాట. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా విల్ ఎక్స్పీరియన్స్ దట్ సొల్యూషన్. ఓకే, ప్రభాస్. ఓకే, ఐడెంటిఫైయింగ్ ద ఇమేజ్, ఫైన్. సో ప్రభాస్ అన్న వాళ్ళు, ఇట్ ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద మూవీ? ఈ పిక్చర్ ఆ థీమ్ స్టైల్ బట్టి కొంచెం కష్టమే. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్. అంత అబ్జర్వేషన్ కెపాసిటీ ఉన్న పర్సన్ ఎవరైనా ఉన్నారేమో ఆ ఇంట్రెస్ట్తో నేను అడుగుతున్నాను. చాలా నేను కన్సిడర్ చేశాను పిక్చర్. ప్రభాస్ ఈస్ ద రైట్ ఆన్సర్. విచ్ మూవీ ఫోటో ఇట్ విల్ బి? కల్కి. ఎనీ అదర్ ఆన్సర్? బిల్లా, సలార్, సలార్, రాధేశ్యామ్. జస్ట్ చాలా ట్రికీ. నేను క్యాప్చర్ చేసిన ఫోటో ఇది. వెరీ కష్టం. అది చూస్తాను, ఎవరైనా ఒక్కడైనా చేస్తారేమో. ఇట్స్ ఓకే, బట్ ఇక్కడ దాకా చేశారు కదా, ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్. ఓకే, ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్. ఓకే, నైన్. ఇట్ ఈస్ సాహో మూవీ. సాహో. ఓకే, సాహో. ఎస్, యు ఆర్ రైట్. థ్యాంక్స్ ఫర్ టైపింగ్ దట్. యా, సాహో మూవీ. సాహో మూవీని ఎందుకు చెప్తున్నాను కూడా అంటే, నేను ఇన్ని క్వశ్చన్లు వేస్తూ ఆన్సర్ చేశాను కాబట్టి మీరు ఇంకా మర్చిపోవద్దని. సాహో మూవీ ఎందుకు చెప్పాను, అక్కడ దానికి ఇక్కడ సొల్యూషన్ ఏం చెప్తున్నారు అనేసి. ఓకే, సాహో మూవీని ఒక్కసారి చూసిన వాళ్ళు టైప్ చేయండి మీ అని. ఒకేసారి చూసిన, 2 సార్లు చూడలేదు, ఒక్కసారి చూసిన వాళ్ళే టైప్ చేయండి మీ అని. మీ. ఓకే, ఫైన్. 2 సార్లు చూసిన వాళ్ళు నాకు కావాలి. స్టాప్. సెకండ్ మీ అని టైప్ చేయండి. 2 times చూసిన వాళ్ళు సెకండ్ మీ. 2 times సాహో మూవీ చూసిన వాళ్ళు నెంబర్ 2 వేసి మీ టైప్ చేయండి. సాహో మూవీని 2 సార్లు, టీవీలో అయినా పర్లేదు, బయట అనట్లేదు. సాహో మూవీని 2 సార్లు చూసిన వాళ్ళు, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. ఓకే, అన్ఫార్చునేట్లీ చూసున్న వాళ్ళకి మాత్రం చాలా వాల్యూ తెలుస్తుంది అది. ఓకే, అంటే ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. ఎవరు లేరా? నాట్ ఏ ప్రాబ్లం. ఫైన్, నో ఇష్యూస్. ఇక్కడ ఒక లాజిక్ చెప్తాను మీకు. నౌ లాజిక్ మ్యాజిక్ వస్తున్నాం ఇక్కడ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇందాక మనం చదివింది మర్చిపోతున్నాము. కొంతమందికే గుర్తుంది. ఒక సీన్ చెప్తే అది నాకు రావట్లేదు, అది ఇది అంటున్నారు కదా. సరే, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఏ సినిమా డైలాగ్ ఇది? ఇంద్ర. పర్ఫెక్ట్. హూ ఇస్ ద హీరో? హూ ఇస్ ద హీరో? హీరో ఎవరు? ఆ డైలాగ్ అన్నది చిరు.
చూసారా? ఎందుకో చెప్పనా? ఇక్కడ మీతోనే ఆన్సర్ చెప్పిస్తా. ఇది చెప్పారు. యాహ్! పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. యాహ్! పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. యెస్. ఎవ్రీబడీ ఈస్ టైపింగ్. పర్ఫెక్ట్. దట్ ఇంటరాక్షన్ బ్యూటిఫుల్. దిస్ ఈజ్ వాట్ ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ దట్. 41 పార్టిసిపెంట్స్‌తో ఉన్నాము. పర్ఫెక్ట్. సో, ఇక్కడ ఐ యామ్ జస్ట్ అన్‌రివీలింగ్ దట్ సీక్రెట్. ఓకే. మీలో ఒక్కరికైనా అర్థమైతదేమో చూద్దాం. 'సాహో' ఫర్ ఎగ్జాంపుల్ అది పిక్చర్ అది ఓకే. చూడలేదు ఇద్దరు ఓకే. ఇక్కడ 'చిరంజీవి', 'ఇంద్రాని' గుర్తుపెట్టారు ఒక్క డైలాగ్‌తో. ఎందుకు? ఎలా గుర్తుపెట్టారు? ఎనీ కొంచెం ఆలోచించండి. వాట్ మైట్ బి ద రీజన్ ఇది ఇంత బాగా ఎట్లా గుర్తుంది? ఈ ఫేమస్ ఫిగర్ ఇవన్నీ కాదండి. ఆ డైలాగ్‌తో గుర్తుపెట్టుకోవడం. యెస్! పర్ఫెక్ట్‌లీ. పర్ఫెక్ట్‌లీ సింధు గారు. పర్ఫెక్ట్‌లీ. సో, సింధు గారు రైట్ ఆన్సర్. మిగిలిన వాళ్ళు గూడా జస్ట్ మీరు అదే టైప్ చేయండి. యెస్! రివిజన్. పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ వర్డ్. దానికి సంబంధించింది మీకు ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నా మెనీ టైమ్స్ సీన్. కరెక్ట్. కరెక్ట్. రిపీట్. దివ్య గారు పర్ఫెక్ట్. రిపీట్, రివిజన్. యెస్! ఇంకా మీరు ఇదే వర్డ్‌ని మీరు రాసినా చాలు. సో, ఇట్ ఈస్ ద మంత్ర అని మీకు తెలుస్తది. రిపీట్, రివిజన్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. అర్థమైందా? దిస్ ఈజ్ ద రియాలిటీ. ఓకే. దిస్ ఈజ్ ద రివిజన్. ఓకే. నేను 'సాహోని' చూడండి. ఎందుకు తీసుకున్నానంటే, మీరు ఒక్కసారి చూడండి. ఆ సస్పెన్స్ అంతా డిస్‌క్లోజ్ అయింది లాస్ట్‌కి. యామ్ ఐ కరెక్ట్? యాహ్! సోనా గారు ఇంట్రెస్ట్. యాహ్! దట్స్ ఆల్సో. యెస్. ఇంట్రెస్ట్ మ్యాటర్స్. అందుకోసమే ఒక పుస్తకాన్ని చదివేటప్పుడు ఇంట్రెస్ట్‌తో చదవాలి. స్మైల్ ఫేస్‌తో చదవాలి. ఎక్కువ సార్లు మధ్య మధ్యలో రిపీట్ చేయాలి. అయితే ఇంద్రాని మనము 1 డే అయిపోయిన తర్వాత మళ్ళా 1 మంత్ తర్వాత, 3 మంత్స్ తర్వాత రివిజన్ చేసాము. లేకపోతే విన్నాము. అవునా కదా? దట్ ఈస్ హౌ ఇట్ వాస్ మనకు గుర్తొచ్చేసింది. సో, సేమ్ కాన్సెప్ట్. సేమ్ కాన్సెప్ట్. మీకు కావాలి అంటే గుర్తు చేసుకోండి. లేకపోతే అది మర్చిపోతది. స్టార్టింగ్‌లో యెస్. అగ్రీ. పర్ఫెక్ట్. స్టార్టింగ్‌లో నాకు ఆహ్, ఒక పార్టిసిపెంట్ చెప్పారు. మంచి మాట. మంచివి గుర్తుపెట్టుకోవాలి. చెడువి మర్చిపోవాలి. అది అన్న ఆ పార్టిసిపెంట్ గారు ఇట్స్ మీ అని టైప్ చేయండి. ఐ ఫర్గాట్ యాక్చువల్లీ మీ పేరు చూడడం మర్చిపోయాను యాక్చువల్‌గా. స్టార్టింగ్‌లో మనం మాట్లాడేటప్పుడు యెస్. అరుణ గారు. ఓకే. నేను యాక్చువల్‌గా నేను చూడలేదన్నమాట పేరు. రియల్ అండి. మన సెషన్‌లో మంచి మాట దాంతో మొదలైంది. అరుణ గారు అన్నారనమాట. మంచివి గుర్తుపెట్టుకోవాలి. చెడువి మర్చిపోవాలి. అయితే మెదడు ఏం చేస్తదంటే అది ఎంత మంచిదంటే ఇతనికి మంచిదేమో, చెడుదేమో గుర్తుపెట్టుకుంటాడేమో తెలీదు గానీ దాని పరిస్థితి ఏంటంటే ప్రతిసారి రీసైకిల్ బిన్‌లో పడేస్తది. ఒకసారి నువ్వు అడగలేదంటే ఆహ్, ఈ పర్సన్‌కి అవసరం లేదు. అన్నీ ట్రాష్‌లో ఏస్తా ఉంటది. ట్రాష్‌లో ఏస్తా ఉంటది. అంటే ఒక టెంపరరీ ట్రాష్ ఉంటదండోయ్! ఓకే. దానికి కూడా చాలా మన లెక్క కాదు ఆర్గనైజ్డ్. ఒక 1 మంత్ దాకా ఈ పర్సన్ అడగట్లే కాబట్టి చూసుకుంటది. ఇంకా లేదనుకుంటే థర్డ్ మంత్ దగ్గర పెట్టుకుంటదనమాట. ఎప్పుడైతే రీకాల్ అడిగాడనుకోండి నెక్స్ట్ డే వెంటనే అక్కడ నుంచి నీకిస్తది. అడగడం బంద్ చేశారనుకోండి కంప్లీట్ పర్మనెంట్ ఇక ఎవరు ఎన్ని సాఫ్ట్‌వేర్‌లు పెట్టి కూడా మనం డేటా తీసుకోలేం అలా చేస్తది. ఇంట్రెస్టింగ్. జస్ట్ బిలీవ్ దిస్ ఈస్ ద మెకానిజం. ఓకే. మీరు అందుకోసమనే మీకింకా కొన్ని టిప్స్ చెప్తాను టైం ఉందంటే. ఆహ్, ఈ కైండ్ ఆఫ్ థింగ్ మనం రీకాల్ చేయాలి. రీకాల్ చేయాలి. అందుకోసమే మనం గుడ్ మెమోరీస్‌ని బాగా గుర్తెచ్చుకుంటూ బ్యాడ్ మెమోరీస్ అంటే మర్చిపోతాం కొన్నిసార్లు. ఓకే. అందుకోసమే గుడ్‌నే రీకాల్ చేసుకోవాలి. నాకు తెలీదు ఎంతమందికి డైరీ రైట్ చేసే అలవాటు ఉందో. ఎనీబడీ దేర్? డైరీ మేకింగ్, డైరీ నోట్ మేకింగ్ అసలు బుక్కు, పెన్ను పట్టుకునేది ఇప్పటికైనా మొదలుపెట్టండి. వీక్‌లో వన్స్ అయినా రాయడం మొదలుపెట్టండి. దయచేసి డిజిటల్ ఏజ్‌లో ఉన్నాం. నో ప్లీజ్ మీకెవరైనా ఉంటే ఎనీబడీ ఈస్ దేర్ డైరీ మేకింగ్ చేసిన వాళ్ళు. సో, చూసుకోండి. దీస్ ఆర్ ద ఆఫీస్ వర్క్స్. పర్ఫెక్ట్. మీరు పెన్ను, పేపర్ వాడుతున్నారంటే ఓకే. సో హోప్ యూ గాట్ దట్. రీకాలింగ్, రిటెన్షన్ వల్ల ఇక్కడ నేను చెప్పాను గదా! సో, నాకిందాక చెప్పారు. యెస్. రిపీటెడ్‌గా చేయడం వల్ల ఇక్కడ, ఇక్కడ మనకు 1 మంత్ తర్వాత నెక్స్ట్ మనకు మధ్యలో కొన్ని డైలాగ్స్ ఇవన్నీ స్కిట్ అయిపోయి ఉంటాయి. కొన్ని చోట్ల వినుంటాము. టీవీస్‌లో వస్తుంటాయి. సో, అట్లా మనకు రివిజన్ జరిగి గుర్తున్నాయి అంతే. 'భలే భలే మగాడివోయ్' మూవీ రివిజన్ జరగలే. కొన్ని కొన్ని ఇప్పుడు ఓటీటీస్ వాళ్ళు తీసుకోవడం వల్ల అందరూ వేయట్లేదు. ఇదివరకైతే అన్నీ రిపీటెడ్‌గా వస్తూ ఉండేవి సీన్స్ గుర్తుండేది. ఇప్పుడు రావట్లేదు కాబట్టి అది మిస్ అయ్యేదంటే ఆ ఛానెల్ సబ్స్క్రిప్షన్ చేయలేదనుకోండి, ఆ మూవీస్ అన్నీ మనం మర్చిపోతుంటాం. ఓకే. సో, దిస్ ఈస్ ద స్ట్రాటజీ.
మరి స్ట్రాటజీస్ ఏంటంటే రివిజన్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఒక పార్టిసిపెంట్ చెప్పారు ఇంట్రెస్ట్ ఆల్సో మ్యాటర్స్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆటోమేటిక్గా అది గుర్తుండిపోద్ది. సో చదివేటప్పుడు ఈ టెక్నిక్ వాడండి, పీక్యూఆర్ఎస్టీ. రోబోలో లాగా ఫస్ట్ ఏం చేయాలంటే ప్రివ్యూ చేయాలన్నమాట. ఇట్లా ఇట్లా అంటారు కదా, ఇట్లా ఇట్లా చేసి అట్లా ఇసిరేకండి. ఓకే, ఏమవుతుందంటే ఇట్లా ఇట్లా చేసి ఆయన ఇసేసాడు చిట్టి ద రోబో. మనము ప్రివ్యూ చేయాలి. ప్రివ్యూ చేసేసి పట్టుకొని నెక్స్ట్ ఈ బుక్ నుంచి నేను ఏం నేర్చుకుంటున్నానని క్వశ్చన్ చేసుకోండి ఇంట్రెస్ట్తో. ఓకే, ఇంట్రెస్ట్ అంటే వడ్డీ కాదండి, ఇష్టంతో. ఓకే, ఇష్టం అనేది రీడ్ చేయండి ప్రాపర్గా. ఓకే, ఫస్ట్ ప్రివ్యూ అంటే అన్నీ తీసేసి నెక్స్ట్ అసలు ఏముంది అని తర్వాత క్వశ్చన్ చేసి దీని నుంచి అసలు నేను ఏం నేర్చుకుంటున్నాను అనేసి. ఓకే, తర్వాత రీడ్ చేయండి. రీడ్ చేసింది కళ్ళు మూసుకొని కానీ కళ్ళు తెరిచి కానీ జస్ట్ యూ మేక్ సమ్మరైజ్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ అండర్స్టాండ్, లైక్ ఫీడ్బ్యాక్. ఒకసారి మీరు చెప్పుకుంటే ఆటోమేటిక్గా అయిపోతుంది. టెస్ట్ చేసుకోండి అప్పటికి. మళ్ళీ దీన్ని నెక్స్ట్ డే కానీ ఒక 1 వీక్లో కానీ ఒక్కసారి చూసుకుంటే మళ్ళా మర్చిపోరు కొంచెమైనా. మళ్ళీ ఇక్కడికి నేను సాహో దగ్గరకు వస్తున్నా. సాహో మూవీ మీరు అంటే ఐఎమ్ నాట్ ఫ్యాన్ ఆఫ్ ఎనీబడి, ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ కోసమే తీసుకొస్తున్నాను. ఓకే, సాహో మూవీలో అతను స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందంటే అసలు ఫస్ట్ నుంచి అంతా మనం గెస్ చేయము హీరో ఈజ్ దట్ పర్సన్ అనేసి, వాళ్ళది హెడ్ కైండ్ ఆఫ్ అని. లాస్ట్ డిస్క్లోజ్ అయిన తర్వాత ఇట్ విల్ బి షాక్డ్. ఈ మూవీని రెండోసారి చూస్తే ద ఎక్స్పీరియన్స్ విల్ బి డిఫరెంట్. అంటే మీకు అక్కడ డీటెయిలింగ్ తెలుస్తుంది అనమాట. ఆటోమేటిక్ వాళ్ళు నిలబడ్డది, వాళ్ళు రెస్పెక్ట్గా ఒక్కళ్ళిద్దరు ఆటోమేటిక్గా దే విల్ బి అలర్టెడ్ హీస్ ద బాస్ అని వాళ్ళకి తెలుసు కాబట్టి దే ఆర్ ప్రిటెండింగ్ అని. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ? సెకండ్ టైం చూసినప్పుడు ఆటోమేటిక్గా ఆ కైండ్ ఆఫ్ థింగ్ వస్తుందా కాదా? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఐఎమ్ గోయింగ్ టు కనెక్ట్ టు దట్ సెకండ్ రివిజన్కి. ఓకే, అర్థమవుతుందా? ఆటోమేటిక్గా ఈ సస్పెన్స్ సీక్వెన్స్ ఉన్నది ఎలా అంటే ఫస్ట్ టైం రీడింగ్ ఆఫ్ ద బుక్ అండి. ఓకే, సెకండ్ టైము బద్దకిస్తుంది. రెండోసారి రివిజన్ బాబోయ్ ఇంత టైం పడుతుంది మళ్ళా పడుతుందేమో, అక్కడలానే మీరు కూడా గోల్డ్ ఫిష్ లాగా బ్యారియర్లో ఉండిపోతారు. ఎంతమంది ఎక్స్పీరియన్స్ దిస్ థింగ్? రివిజన్ చేయమన్నారు ఎన్నిసార్లు అని, దానికి ఎంతో ఇంట్రెస్ట్ కావాలి. ఓకే, ఒక్కసారి మీరు చూడండి. ఎస్ దివ్య గారు, యువర్ యువర్ అండర్స్టాండింగ్ దట్ పాయింట్. ఐ అప్రిషియేట్ దట్. ఓకే, సో యా మీ ఎస్ మహేంద్ర గారు, ఒక్కసారి ఆ గోల్డ్ ఫిష్ బ్యారియర్ నుంచి ముందుకెళ్ళడం అంటే ఏంటో తెలుసా? ఇంకొక్కసారి రివిజన్ చేయడం ఆ 1 వీక్ కానీ 10 డేస్లో అది సంథింగ్. అప్పుడు పెద్ద టైం ఏం పట్టదండి, ఫాస్ట్ ఫార్వర్డ్ 2x స్పీడ్ అనేది. అది చెయ్యరు, అది చెయ్యరు. అండ్ వామ్మో నా వల్ల కాదు, ఇక్కడ ఆల్రెడీ ఒక్కసారి చదవడానికి నాకు తల ప్రాణం తోకకొచ్చేసింది, రెండోసారి పట్టుకునేది చూసుకుందాం అంత గుర్తొస్తే ఎగ్జామ్ ముందు బ్లా 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 క్వశ్చన్ టు ఆన్సర్ ఫస్ట్. బీటెక్ అయిపోతుంది. వాట్ టు లెర్న్? నథింగ్. డొమైన్ స్కిల్ చాలా ఇష్టంతో వెళ్తాం. బట్ నాకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఐటీ ఇంజనీరింగ్, బట్ వాట్ ఈస్ ద ప్రోగ్రామింగ్ యూ లెర్న్? కొట్టేసాం, టైప్ అయిపోయింది. యూ ప్రాక్టీస్ దట్. దాని నుంచి మల్టిపుల్ క్వశ్చన్స్ కొంచెం ముందుకెళ్ళి రివిజన్ చేస్తూ మోర్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి మెమరైజ్ అయిపోయి దే విల్ హిట్ దట్ గోల్. ఓకే, ఆర్ యూ విత్ మీ? విల్ యూ అగ్రీ? ఇఫ్ యూ ఆర్ అగ్రీయింగ్ దిస్ ప్లీజ్ టైప్ అగ్రీ. ఓకే, దిస్ ఈస్ ద బ్యారియర్. సెకండ్ రివిజన్ కాదు థర్డ్ రివిజన్ చేసిన వాళ్ళకి ఇంకా అసలు ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంత ఓపిక ఎక్కడ వస్తుంది, చాలా టైం పడుతుంది అనుకుంటారు. ఒక్కసారి చేసి చూడండి, అది ఎలా ఉంటుందో తెలుసా? ఆ మిర్రర్ ముందు పోవడానికి పెద్ద కష్టమా అండి? తగిలితే ఇంకోసారి తగులుతుంది వెళ్తే. అలాగే ఒకసారి ట్రై చేయండి, రివిజన్ చేసి చూడండి. అరే ఇంత స్పేస్లో అయిపోయింది, ఆ బిలీఫ్ కాకపోతే చూడండి, అరే ప్రసాద్ గారు చెప్పింది కరెక్టే కదా అని ఆ ఫ్రీ మూమెంట్ తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ యువర్ ఆన్సరింగ్ దట్. ఓకే ఫైన్. సో అలాగే కాకుండా ప్రోమోడోరో టెక్నిక్ ఇది ఒక సినిమాలో వచ్చింది, అదేదో చెప్పగలరా మూవీ? ఈ ప్రోమోడోరో అనేది వర్డ్ విన్నారు? ఎన్టీఆర్ మూవీ. పర్ఫెక్ట్ మహేంద్ర గారు. సో సార్ నీకు ఒక 5 మినిట్స్లో కంక్లూడ్ చేస్తాను. ఈజ్ ఇట్ ఫైన్ సార్? 5 మినిట్స్లో కంక్లూడ్ చేస్తాను. ప్లీజ్ టెల్ మీ. ఇంకొక 5 మినిట్స్ టైం నాకు కావాలి. ఎనీబడి అన్మ్యూట్ అండ్ టెల్ మీ. ఓకే ఓకే సార్, ప్లీజ్ ఓకే క్యారీ ఆన్. యా 5 మినిట్స్. సో ఎన్టీఆర్ అరవింద సమేత మూవీ. సో ప్రొమోడోరో 20 మినిట్స్ టైం పెట్టుకొని చదవండి. మన బ్రెయిన్ అటెన్షన్ 20 మినిట్సే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ కొంచెం బ్రేక్ తీసుకోండి.
ఓకే. అండ్ తర్వాత నేను చెప్పింది సేమ్ స్ట్రాటజీ. రీడ్. అగైన్ సేమ్ లిజన్ ఆడియో. పిల్లల్ని మాత్రం చెప్పండి, కళ్ళతో చదివించకండి. పిల్లలంటే నియర్లీ 10th ఇంటర్మీడియట్. దే హ్యావ్ టు అది చదవడం గట్టి చదవాలి. దే హ్యావ్ టు లిజన్ దేర్ వాయిస్, రైట్ థింగ్స్ డౌన్. మన వర్క్సే రైటింగ్ కాదండి, మనకు కొన్ని పాయింట్స్ కూడా ఉంటాయి, నేర్చుకున్నది కూడా నోట్ మేకింగ్ చేసుకోండి. టాక్ లౌడ్లీ, ఫీడ్బ్యాక్స్ లాగానే మీరు నేర్చింది ప్రజెంటేషన్ లాగా జస్ట్ మేక్ దిస్ కైండ్ ఆఫ్. సో ఇవి చేసుకుంటూ సెన్స్ ఆర్గాన్స్. ఓకే. ఒక్కసారిగా మనం యాపిల్ గుర్తు చేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి? యాపిల్ పిక్చరా వర్డా? పిక్చర్ అయితే పిక్చర్ పి టైప్ చేయండి, వర్డ్ అయితే డబ్ల్యూ టైప్ చేయండి. నేను రెడ్ యాపిల్ అన్న మీకేం గుర్తొస్తుంది? బోత్ వస్తుంది. ఫైన్. పిక్చర్ సంబడి, పిక్చర్ చూద్దాం ఎంతమందికి హైయెస్ట్ ఏం ఉందో. పిక్చర్ పర్ఫెక్ట్. మోస్ట్ ఆఫ్ ద టైం మనకు పిక్చర్సే గుర్తుపెట్టుకుంటుంది మైండ్. సో మీరు చేసింది విజువలైజ్ చేసుకొని పిక్చర్స్తో చూస్తూ మీరు కంటెంట్ చదవండి, సెన్సెస్ వినండి. అండ్ కైండ్ ఆఫ్ టేస్ట్ అనేది డిఫరెంట్ యాక్చువల్లీ, నేర్చుకునే తత్వం బట్టి ఉంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ మీరు ఇంప్లిమెంట్ చేసుకొని అండ్ ఆ విధంగా మీరు చేసుకుంటే యూ విల్ మేక్ యువర్ మెమరీ స్ట్రెంగ్తెన్. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అండ్ కంటెంట్ ఐ వాంట్ టు షేర్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు మీ. సో మోర్ ఓవర్ నియర్లీ ఇట్స్ 57 minutes we take this participation, you and me. Thank you so much. This is what the content I want to share. And yeah, and I'm just taking this to host, please. Hello. Thank you. Okay, okay, fine. So you are with me, right? Am I audible to you? Hello. Yes. Any host is there? సార్ ఎస్ సార్ ఉన్నాం. Yes, sir. Actually, so I'm done, and ఓకే we can. సార్, థ్యాంక్ యూ. నరేష్ గారు, నరేష్ గారు ఉన్నారా? In between, actually, so any kind of నరేష్ గారు, questions in there, okay, so you can type in the chat box or we can interact once they give that permission. Okay. And other thing, నాది మొబైల్ కూడా ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో ఐ వుడ్ లైక్ టు హియర్, ఓకే ఫైన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ, సో యూ కెన్ షేర్ దోస్ థింగ్స్ ఆల్సో. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి అండి. ఓకే, నీ డిస్కషన్ యా, మేడం, డిస్ట్రాక్షన్స్. మీరు క్వశ్చన్స్ అడగండి, ఏదైనా క్వశ్చన్స్ అడగండి. యా, యూ కెన్, మీరు టైపింగ్ అన్మ్యూట్ సార్, అన్మ్యూట్ చేసుకుని కూడా అడగచ్చు, ఇఫ్ ఇట్ ఈస్ ఓకే సార్, రవి సార్. ఓకే. ఓకే, అన్మ్యూట్ కూడా ఉంది, ఆప్షన్ ఉంది మనకి, అదేం లేదు. ఓకే, ఉంది కదా. ఓకే, అట్లాగా ఐడియా అయినా అడగండి, నోట్ ఏ ప్రాబ్లం. ప్లీజ్ బి ఇంటరాక్టివ్ అండ్ జస్ట్ ఐఎమ్ హియర్ జస్ట్ టు అందరూ హెల్ప్ యూ అవుట్. ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఏమైనా డౌట్ ఉంటే ఇమీడియట్ అడగండి మీరు, ఎందుకంటే సో ఐ విల్ స్టార్ట్ అడ్రసింగ్ దిస్, అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. సో ఒకటి డిస్ట్రాక్షన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ చెప్పానండి ఇందాక, మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏమవుతుందంటే రేపే ఎగ్జామ్ ఉంది. ఓకే, రేపే ఎగ్జామ్ ఉంది, మన యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది అండ్ మన ఫోకస్ కంప్లీట్గా దాని మీదే ఉంటుంది. ఈజ్ ఇట్ అగ్రీ? విల్ యూ అగ్రీ, రైట్? టైప్ ఎస్, లేకపోతే మీరు అడిగిన వాళ్ళు సింధు గారైనా మాట్లాడొచ్చు ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్, అదర్వైజ్ ఎస్ యూ టైప్ ఇన్ దస్. ఓకే, జస్ట్ లిజన్. యాక్చువల్లీ అదే మనము అక్కడ ఏమవుతుందంటే అర్జెన్సీ క్రియేట్ చేసుకుంటుంది. మనకు రేపే ఎగ్జాము, అర్జెన్సీ క్రియేట్ చేసుకుంటుంది. ఎప్పుడైతే అర్జెన్సీ ఉంటుందో ఫోకస్ వస్తుంది, డిస్ట్రాక్షన్స్ అస్సలు రావు. రేపు ఎగ్జామ్ పెట్టుకుని ఎవరైనా సినిమా చూస్తారా? టీవీలో అయినా ఎవరైనా, ఇఫ్ ఎనీబడి ఇస్ దేర్ మీ అని టైప్ చేయండి, లేకపోతే నో టైప్ చేయండి. సో దట్ ఈస్ ద వన్. దివ్య గారు, ఎస్, పర్ఫెక్ట్ ఆన్సర్. శ్రవణి గారు, సి అర్జెన్సీ అనేది
అండ్ దాన్ని యెస్ ఐ హ్యావ్ టు దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ అని అన్నప్పుడు కూర్చున్నప్పుడు మాత్రమే మనకు డిస్ట్రాక్షన్స్ రావిగా. ఓకే. ఒక్కసారి మళ్ళా ఒక 10 నిమిషాలు ఎళ్లి అయినా చూస్తామంటే ఆటోమేటిక్‌గా సినిమా 10 నిమిషాలు కాస్త గంట అయిపోతది. సో, అందుకోసమనే బీ కేర్‌ఫుల్ యాక్చువల్లీ. ఆ కైండ్ ఆఫ్ థింగ్ అర్జెన్సీ అనేది ఆల్ ద టైమ్ క్రియేట్ చేసుకోండి. సో, ప్లీజ్ టైప్ ఆన్సర్ ఈస్ క్రియేట్ అర్జెన్సీ. సీయూ ఈస్ ద ఆన్సర్ ఫర్ యువర్ అవాయిడింగ్ డిస్ట్రాక్షన్. పర్ఫెక్ట్ సింధు గారు. సీయూ క్రియేట్ అర్జెన్సీ. క్రియేట్ అర్జెన్సీ లైక్ టుమారో ఈజ్ మై ఎగ్జామ్. లేకపోతే నాకు ఈ రోజు కల్లా టార్గెట్ క్రియేట్ చేసుకోండి. యూ విల్ అవాయిడ్ ద డిస్ట్రాక్షన్స్. పర్ఫెక్ట్. సో, ఎనీ అదర్ క్వెషన్స్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఫైన్. అదర్‌వైజ్ మై నంబర్ ఆల్సో దేర్. యూ కెన్ టెక్స్ట్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ ఏమైనా ఉంటే ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా ప్లీజ్ షేర్ ఇన్ ద టెక్స్ట్ మ్యాటర్ ఆల్సో లైక్ యూ కెన్ షేర్ దట్ అండ్ సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్ మోర్ ఇన్ ద ఫర్దర్ సెషన్స్. ఓకే. ఏమైనా ఫీడ్బ్యాక్స్ కూడా నాట్ ఫర్ మీ, ఈవెన్ ఫర్ యువర్ లెర్నింగ్ పర్పస్, ఫర్ యువర్ క్రియేటింగ్ దట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అండ్ ఇంప్రూవింగ్ దట్ మెమరీ అండ్ కాన్ఫిడెన్స్ మీకోసం మీరు చేసుకున్నదే. సో ట్రై గివింగ్ దట్ ఆల్సో. ఓకే. సో 30 పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఐఎమ్ హోపింగ్ మీరు వాల్యుయేషన్ కావాలంటే టేక్ అవే ఫ్రమ్ దిస్ అంటే యూ ట్రై ఇంప్లిమెంటింగ్ ఇన్ యువర్ లైఫ్. నాకు తెలిసి కొంతమైన నోట్ ప్యాడ్ రాసుకుంటారు. ఐ వాంట్ టు సీ దట్ నోట్ ప్యాడ్స్. జస్ట్ మెసేజ్ ఇన్ ద వాట్సాప్ మీ నోట్ ప్యాడ్స్. ఐ వాంట్ టు సీ హౌ మచ్ యూ యాక్చువల్లీ ఒక్కళ్ళిద్దరైనా రాశారనేసి. ఇఫ్ ఎనీబడి ఈస్ దేర్ జస్ట్ షేర్ మీ ఇన్ ద వాట్సాప్. ఓకే. సో బ్యూటిఫుల్. ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఎంతమంది అసలు యాక్చువల్గా కంటెంట్ని వాడుకొని మీ జీవితాలకి యూజ్ చేయబోతున్నారు. ఐ కెన్ సీ దట్ వైబ్రేషన్స్ ఇఫ్ సంబడి హ్యాస్ రిటర్న్ దట్ వర్డ్స్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. క్లియర్? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ వండర్ఫుల్ సెషన్. ఓకే. థ్యాంక్ యూ సింధు గారు ఫర్ గివింగ్ దట్. I think it means a lot, So just take it. Even I don't want, if you are implementing in your life and something, okay, అంటారు కదా ప్రవచనకర్తలు, నేను ఇది ఇచ్చాను మీకు, మీరు దాన్ని యూజ్ చేసుకొని మీరు వాల్యుయేషన్ చేసుకొని దాన్ని మీ ఫ్యామిలీకి ఇచ్చారు, దాని నుంచి సొసైటీకి ఇచ్చారు, దాంతో ఒక గ్రేట్ పాజిటివ్ వైబ్ వచ్చింది, దాంతో వచ్చేది ఒక గింజ కూడా మనకు వస్తుందట. ఎందుకంటే సంథింగ్ మీరు ఒక నేర్చుకుని అది చేశారని. సో దట్ ఈస్ ద వాల్యుయేషన్ మనం నేర్చుకొని మన పిల్లలకి మన సిబ్లింగ్స్కి తెలియచేయాలి. ఓకే. అండ్ అక్కడే ఈ కైండ్ ఆఫ్ థింగ్ స్కిల్స్ నేర్చుకొని ఎవ్రీబడి షుడ్ యూజ్ ఫర్ దేర్ గ్రోత్ అనమాట. ఓకే. బట్టి పట్టడం ఆగాలి అండ్ క్వాలిటీ ఇంజనీర్స్ రావాలి, క్వాలిటీ డాక్టర్స్ రావాలి. బట్టి కొట్టి కాదు, సబ్జెక్ట్ మైండ్లో పెట్టి. ఓకే. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ సో మచ్. If no questions, I think we can conclude the session for today. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే అందరూ అన్మ్యూట్ ఆప్షన్ లేదనమాట, అందువల్ల మిమ్మల్ని వెంటనే కనెక్ట్ కాలేకపోయాము. No problem, First sir. thing. No. I can understand the situations, technicality barriers, mindset Yes, barriers. yes. తెలిసిన వాళ్ళు everything will be understand in the positive way. Okay. అర్థమైందా? So ఫస్ట్ thank you. థింగ్ సార్, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ వండర్ఫుల్ సెషన్ ఆన్ మెమరీ టెక్నిక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్ట్ చేయడమే దాని యొక్క ఇంట్రెస్ట్, దాని యొక్క ఇంపార్టెన్స్ తోటి స్టార్ట్ చేశారు. అది చాలా బాగా నచ్చింది సార్. ఫస్ట్ అనిపించింది ఏంటి అంటే మీరు స్లైడ్ చూసిన వెంటనే దట్ వాట్ వి థాట్ ఇస్ దట్ వుడ్ బి ద ఫస్ట్ స్లైడ్. ఓకే. బట్ పోయే కొద్ది ఇంట్రెస్ట్ ఎట్లా అనిపించింది అంటే ఆ స్లైడ్ నుంచి పక్కకు పోకుండానే మమ్మల్ని ఏంటి అంటే ఆ మెమరీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెషన్స్ స్టార్ట్ అయినప్పుడు కానివ్వండి, ఫస్ట్ TDWS సెషన్లో మేము ఎప్పుడైతే ఉన్నామో ప్రతిసారి ప్రతి మెంటార్ కానివ్వండి, ప్రతి స్పీకర్ కానివ్వండి ఒక వర్డ్ యూజ్ చేసేవాళ్ళు ఏంటంటే కనెక్టింగ్ ద డాట్స్ అని చెప్పేసి. సో జనరల్గా ఇండివిజువల్ స్లైడ్స్ ప్రిపేర్ చేసినప్పుడు కనెక్టింగ్ ద డాట్స్ అనేది సమ్వాట్ డిఫికల్ట్. ఓకే. సో దీనివల్ల మాకు ఒక ఈజీగా మెమరీ అవ్వాలి అంటే కనెక్టింగ్ డాట్స్ అనేది ఒక ప్రాక్టికల్గా ఇక్కడ చూపించారు సార్ మాకు. సో దట్ ఈస్ వై యూ కుడ్ ఏబుల్ టు ఈజీలీ అండర్స్టాండ్ టోటల్ ద సెషన్ వితౌట్ డిస్ట్రాక్టింగ్ ఫ్రమ్ ద సెషన్ అనమాట. సో అది మెమరీకి దానికి ఎంత కనెక్టివిటీ ఉంది అని చెప్పేసి ప్రతి పాయింట్లో మీరు మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ చాలా బాగా చెప్పారు సార్. ఎస్పెషల్లీ మెంటల్ బ్యారియర్ గురించి చెప్పినప్పుడు కానివ్వండి. సో మెంటల్ బ్యారియర్ అనేది బిలీవింగ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి చాలా బాగా చెప్పారు. అట్ ది సేమ్ టైం మన మెమరీ ఏదైతే ఉందో దానికి మనమే రెస్పాన్సిబిలిటీ. ఎలా రెస్పాన్సిబిలిటీ అంటే దాన్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల అని చెప్పారు. సో ఆ థాట్స్ కూడా ఎలా ఉండాలి అంటే మనకి మంచి థాట్స్ పెంచుకున్నాము అంటే ఓవర్ థింకింగ్ చేసినా కూడా ఇబ్బంది లేదు.
నెగిటివ్ థాట్స్కి మాత్రమే ఆ రూల్ పాటించాలి. ఎందుకు అంటే నెగిటివ్ థాట్స్ ఉంటే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి పాజిటివ్ థాట్స్ చేసేటప్పుడు ఎంత థింక్ చేస్తే అంత స్టిమ్యులేట్ అవుతుంది బాడీ అని చెప్పేసి న్యూరాన్స్ అని చెప్పేసి చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్ ది సేమ్ టైమ్ కర్వ్ ఆఫ్ ఫర్గెటింగ్ కూడా చెప్పారు. అది ఎన్ని రోజులు ఎలాగా ఎంత పర్సంటేజ్ అని చెప్పేసి ఒక్కొక్కరికి కంపల్సరీగా ప్రాక్టికల్గా అర్థమయ్యే విధంగా చెప్పేసి ఫర్గెటింగ్ కర్వ్లో మాకు చాలా బాగా హెల్ప్ చేశారు సార్. తర్వాత చూసుకున్నామంటే రీడ్, హియర్, సీ, సే, డూ. సో ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట. ఒక మెమరీ పవర్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే చదవటమే కాదు, వినటమే కాదు, చూడటమే కాదు, అట్ ది సేమ్ టైం దాన్ని చెప్పడము, దాన్ని పాటించడం వల్ల కూడా మనకి మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి చెప్పారు. వీటన్నిటిని ప్రాబ్లమ్స్గా చూపించి దానికి సొల్యూషన్ ఎలా అనేది కూడా మాకు నీట్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. తర్వాత పీక్యూఆర్ఎస్ట్ టెక్నిక్లో ముందు విజువలైజ్ చేసుకోండి, ప్రివ్యూ చేసుకోండి, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, తర్వాత చదవండి, సమరైజ్ చేయండి, తర్వాత మీకు మీరు టెస్ట్ చేసుకోండి. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ బి కనెక్టెడ్ టు ద మెమరీ. సో రియల్లీ ఇట్ విల్ బి డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ ఇంక్రీజింగ్ ద మెమరీ పవర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మోర్ ఓవర్ దట్ పొమోడోరో టెక్నిక్ కూడా చెప్పారు. దాంట్లో రిపీట్ 4 times అని చెప్పారు. అది ఇంప్లిమెంట్ చేసామంటే కంపల్సరీగా మెమరీ పవర్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి. నెక్స్ట్ రీడ్ సార్. రీడ్, లిజన్, రైట్, టాక్ లౌడ్ అని చెప్పేసి చెప్పారు సార్. కంపల్సరీగా ఈ టెక్నిక్స్ అనేవి కూడా చదవటము, వాటిని విజువలైజ్ చేసుకోవడం, పిల్లలకి ఎస్పెషల్గా మనం వాళ్ళని ఇంప్రూవ్ చేయాలి అంటే ఎలా చేయాలి అని చెప్పేసి చెప్పారు సార్. ఖచ్చితంగా ఇవి ఇంప్లిమెంట్ చేసాము అంటే నాకు కూడా ఒక ఐడియా వచ్చింది, మా బాబుని ఎలా నెక్స్ట్ మెమరీ పవర్ ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అండ్ ఇంప్లిమెంట్ దిస్. అంటే మీరు చెప్పడం వల్ల ఏమైందంటే చిన్నప్పుడు మనం మెమరీ చేసుకోవాలి అంటే మనం ఏది పాటించే వాళ్ళం అనేది గుర్తొచ్చింది. ఇది ఇంప్లిమెంట్ చేసేసి మా పిల్లల్ని ఎలా ఇంప్రూవ్ చేయాలనేది కూడా నాకు ఒక ఐడియా వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ప్రాక్టికల్లీ ఇన్వాల్వింగ్ ఇన్ టు ద సెషన్ సార్. Definitely everyone will implement, I hope, and we will get a good feedback sessions also. Thank you very much, sir. Thank you so much. Over to host. Yeah. I Sir, would like thank to you, sir. hear any one of the participant. As a trainer గా వచ్చారు కదా, నాకు ఒక్క పార్టిసిపెంట్ నుంచైనా I would like to hear. సార్ నేను ఒక్క క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. Please. అది మనం RHCCD ఉంది కదా, మామూలుగా అంటే జనరల్గా పిల్లలు చదువుకునేటప్పుడు సరే చదువుతారు, వింటారు, చూస్తారు, చేస్తారు. అదే డూ అనేది ఎక్కడొచ్చింది? నేను ఒక పాఠం చదువుకున్నాను. Do అంటే యు ఆర్ లైక్ RH స్పీక్ లాగానే. అండ్ డూ అంటే అండి ఇంప్లిమెంట్ అనుకోండి. డూ అంటే ఏంటి? మనం పని చేయని కదా, యూ ఇంప్లిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనము చదువుకున్నాం, సూర్యుడిని అది పెడితే ఒక మ్యాచ్ స్టిక్ని బర్న్ చేయొచ్చని చదువుకున్నాం, చేసాం. దాన్ని ఎక్స్పెరిమెంట్ చేశారనుకోండి, బర్న్ అయిన చూసారా ప్రాక్టికల్గా? దట్ ఈస్ కాల్డ్ ఇంప్లిమెంటింగ్, ఎక్స్పెరిమెంటింగ్ అనమాట. గాట్ ఇట్? అన్ని చేయలేకపోవచ్చు. అంటే అదే నా ఉద్దేశం ఏంటంటే డూ అనేది కొన్నిటికే అప్లికేబుల్. ఎగ్జాక్ట్లీ. బట్ అదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని టెక్నికల్గా చూసుకుందాం. ఓకే, మీరు ఒక జావాని ఉన్నారు, పుస్తకం చదివారు, ప్రోగ్రామ్ కూడా ప్రాక్టీస్ చేసి రాశారు, దాన్నే టైప్ చేశారు అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ డూ. ఓకే, యు ఆర్ డూయింగ్ దట్. ఓకే, అంతే నా ఉద్దేశం అలాంటిదే ఏంటంటే ఇప్పుడు దాన్ని ఇంకా ఎక్కువ కావాలంటే దాన్ని ఇంకొక వేరే కూడా ఇప్పుడు మ్యాథమెటిక్ ప్రాబ్లం కూడా అంతే అండి. కొంతమంది చదువుతారు, ప్రాక్టీస్ చేయరు. ఎవరైతే ప్రాక్టీస్ చేసి ఇంకా దాన్ని వేరే బుక్స్ లాగా ఇంకా 2-3 రిఫర్ చేసి స్ట్రాంగ్ చేసుకుంటే దాన్ని డూ అంటారు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్రాక్టీసింగ్. అదే సరదా. అంటే నా ఉద్దేశం అంటే RHSS అనేది అన్నిటి చోట్ల ఉపయోగపడింది. డూ అనేది 10th క్లాస్‌లో హిస్టరీ పాఠం చదివినప్పుడు ఉపయోగపడదు. అది నా ఐ వాంట్ టు క్లారిఫై. దానికి కూడా చెప్పనా సార్? దానికి కూడా చెప్పనా? డూ కాకతీయుల కాలంలో ఇవన్నీ చదివేశారు, వెళ్ళి చూడండి సార్, టచ్ చేయండి. కాకతీయులది ఉంది కదా 1000 స్తంభాల గుడి. డూ అంటే ఏం లేదు, యూ విజిట్ ద ప్లేసెస్, దట్స్ ఇట్. డూ అంటే మనం దాన్ని వెళ్ళి ఫిజికల్గా టచ్ చేయడం, ఆ స్తంభాలని చూడడం. హిస్టరీని కూడా వదిలేయద్దు మనం. వీ కెన్ డూ దట్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. Yeah, any one participant from one ఈ బ్యాచ్లో లేకపోతే ఈపీఎస్లో ఉంటే ఒక్కళ్ళైనా యూ కమ్ మెంటల్ బ్యారియర్స్ బయటకు వచ్చేసి జస్ట్ ఫీడ్బ్యాకే కాదు, ఇక్కడ కూడా మీరు నేర్చుకున్నది మీకు అర్థమైన పాయింట్స్ చెప్పండి, సో దట్ యు ఆర్ రీకాలింగ్ యాక్చువల్లీ. ఓకే, యా, గ్రేట్. మహేంద్ర గారు, యు ఆర్ ఫ్రమ్ ఈపీఎస్ బ్యాచ్ ఓన్లీ, రైట్? అవును సార్.
ఓకే. పర్ఫెక్ట్. యాహ్! ప్లీజ్ గో హెడ్ సార్. అండ్ నాకు మహేంద్ర గారు అంటే మీ ఫీడ్‌బ్యాక్స్ మాత్రం కనపడతాయి. నాకు అదర్ దాన్ న్యూ పర్సన్ కూడా కావాలయితే. యాహ్! ప్లీజ్ గో హెడ్ సార్ మహేంద్ర గారు. బ్యారియర్‌ని దాటేసుకోండి. అడ్డంకులు దాటేసి బయటికి రండి. ఇంకా గోల్డ్ ఫిష్ లాగే ఉన్నారు. నిజంగా చెప్తున్నాను. ఇక్కడే రావట్లేదు. మీరు నేర్చుకునేది ఒక్కసారి చెప్పండి. ఐయామ్ లైక్ యువర్ బ్రదర్. నాట్ ఎ కోచ్ ఎట్లాగైనా తీసుకోండి. ఓకే. యాహ్! ప్లీజ్ గో హెడ్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఈ రోజు మీరు చెప్పిన టాపిక్ మెమరీ టెక్నిక్స్ అనేది చాలా బాగుంది సార్. స్టార్టింగ్ లో మీరు చెప్పింది ఏం చెప్పారంటే ఏదో మల్టీ టాస్కింగ్ చేయొద్దని చెప్పారు. ఏదైనా ఒక టాస్క్ మీద ఫోకస్ పెట్టమని చెప్పారు. దాన్ని ఒక నాని మూవీతో అటాచ్ చేసి నాని మూవీని ఏ విధంగా రిమైండ్ చేసినారో ఇక్కడ నేను చూశాను. అక్కడ హీరో పేరు ఆ స్టోరీ మొత్తం గుర్తొస్తుంది కానీ మూవీ పేరు గుర్తురాదు. సో అలా సెట్ అయింది. అంతేకాకుండా ఒక గోల్డెన్ ఫిష్ కి ఒక పట్టుకోవడానికి ఒక వ్యక్తి అంటే ఒకసారి నెట్ యూజ్ చేసి నెక్స్ట్ టైం స్టోన్ యూజ్ చేసి పట్టుకోవాలనేసి అతని యొక్క మెంటల్ డిస్టర్బెన్స్ అనేది అంటే మైండ్ డిస్టర్బెన్స్ అనేది స్టోన్ దగ్గరికి వెళ్ళిపోయినట్టు ఇక్కడ చెప్పారు. అంతేకాకుండా ఇక్కడ మన కాలేజీలో చదివిన విషయాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. అంటే మన స్కూల్లో చదివిన విషయాలు హై స్కూల్లోనూ చదివిన విషయాలు కాలేజీలో చదివిన విషయాలు బయటకు వస్తే బయట అప్లికబుల్ కాకుండా ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త రివిజన్ అనేది నేర్చుకుంటూ కొత్త విషయాలు అనేది నేర్చుకుంటూ వెళ్తూ ఉంటాం. అంటే మనకు కొత్త విషయాలు అనేది రిమైండర్ అంటే పాత దాని నుంచి రెఫరెన్స్ వస్తుంది. కానీ అవి అక్కడికి కొత్త క్రియేట్ కాకుండా రెఫరెన్స్ యూజ్ చేసుకునేసి మనం ఇక్కడ వాడుకుంటూ ఉంటాము. సో చిన్నప్పటి నుంచి రిమైండర్స్ అనేవి ఇలా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అంతేకాకుండా చదివినప్పుడు కానీ చదివినప్పుడు కానీ హీరోయిన్ విన్నప్పుడు కానీ